Hello students, welcome to Sridhar CC. This is Anjani, General Studies faculty. So today in this session, we are going to deal the most important trending current affairs topic, that is General Elections 2024. So recently, in the month of April till the June 1st, in 7 phases, we celebrated the biggest carnival of Indian democracy in the world's largest democratic country, that is India. సో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఆల్మోస్ట్ 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో 968 మిలియన్ ఓటర్స్ ఎలిజిబిలిటీ ఉన్న కండిషన్లో వీ కండక్టెడ్ దిస్ హ్యూమంగస్ ఎట్ లార్జ్ స్కేల్ ఎలక్షన్. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకి 630+ మిలియన్ ఓటర్స్ పాల్గొనగా, ఆల్మోస్ట్ దీంట్లో 300+ మిలియన్ ఓటర్స్ ఫీమేల్స్ అవగా, 210+ మిలియన్ ఓటర్స్ యూత్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దిస్ ద హైయెస్ట్ ఎవర్ రికార్డ్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ అప్కమింగ్ మనకి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎగ్జామ్స్ రానున్నాయి. సో దీనికి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ మనం ఎలా లింక్ చేసుకోవచ్చు, దీని నుంచి క్వశ్చన్స్ ఎలా రావచ్చు మనం చూద్దాం. అయితే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఎక్స్క్లూజివ్గా సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ యాజ్ వెల్ as రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి అప్కమింగ్ క్యాలెండర్ కూడా ఉందండి. సో దీంట్లో మెయిన్ స్టూడెంట్స్కి ఇష్యూ ఏంటంటే వీళ్ళు కొన్ని స్టాక్ జీకే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ స్టాటిక్ సబ్జెక్ట్స్ తీసుకుంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ. అసలు ఇంత హ్యూజ్ సిలబస్ నుంచి జస్ట్ మనకు ఒక 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి? యాక్చువల్లీ క్వశ్చన్స్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చండి ఎప్పుడంటే మన కరెంట్ అఫైర్స్ టిప్స్ మీద ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రీవియస్ సెషన్స్ లో కూడా చెప్తూ ఉంటాను, లైక్ మన కరెంట్ అఫైర్స్ ని ఎప్పుడు స్టాటిక్ కి లింక్ చేసుకోవాలి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్సి 1990s ఎర్లీ 2000s లో స్టాక్ క్వశ్చన్స్ ఇచ్చేదంటే క్వశ్చన్స్ అన్ని ఫ్యాక్చువల్ గా ఉండేవండి. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇట్ ఈస్ లైక్ డైనమిక్ వైపు వెళ్ళిపోతుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా అడుగుతుంది. ఫ్యాక్ట్స్ కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది, అంటే ఫ్యాక్ట్స్ అడగరు అని చెప్పట్లేదు, ఉంది, బట్ ఫ్యాక్ట్స్ కి ఇంపార్టెన్స్ తగ్గింది, డైనమిక్ అండ్ కాన్సెప్చువల్ పార్ట్ కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ సెషన్ లోనే ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి డిఫరెంట్ టాపిక్స్ కి మనం ఎలా లింక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ ఎలక్షన్స్ కెన్ బి లింక్డ్ టు పాలిటీ, ఇట్ కెన్ బి లింక్డ్ టు హిస్టరీ, ఇట్ కెన్ ఆల్సో బి లింక్డ్ టు జోగ్రఫీ, ఇట్ కెన్ బి లింక్డ్ టు స్టాక్ జీకే. దాన్ని మనం ఎలా లింక్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకుంటే మన క్వశ్చన్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సి, మనం అనుకున్నవని ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు, కానీ ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఆప్షన్ ఎలిమినేషన్ అండి. సో ఆప్షన్ ఎలిమినేషన్ క్వశ్చన్ మీరు చూసేటప్పుడు మీరు ఇన్ని రోజులు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ ఖచ్చితంగా ఇట్ హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఓకే, సో మీరే చూద్దారు కదా. సో ఇక్కడ మనకి నేను ఇక్కడ కొన్ని జనరల్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఈ టాపిక్ ని ఎలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి లింక్ చేస్తానో ఫస్ట్ నేను ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. సో దాన్ని బట్టి వీ కెన్ సీ అండ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐ టాక్ అబౌట్ వాటర్ ఎలక్షన్స్. అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఎలక్షన్ ఇండియాలో ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఉంటుందా, లేదా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ ఉంటుందా? వాట్ ఈస్ ద ప్రొసీజర్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్? ఎన్ని ఇయర్స్ కి మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభ ఎలక్షన్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ ఎవ్రీ 5 years. సో 5 years అయ్యాక ఆటోమేటిక్ గా లోక్సభ డిజాల్వ్ అయిపోతుంది, న్యూ లోక్సభ మనకి కాన్స్టిట్యూషన్ అవుతుంది. దాని ముందు మనం ఎలక్షన్ ప్రొసీజర్ ఏంటి? సో ఈ ఎలక్షన్స్ ని సూపర్వైజ్ చేసేది, కండక్ట్ చేసేది ద కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ ఈస్ మెన్షన్, ఇట్ ఈస్ బ్యాకప్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్ వాస్ మెన్షన్ ఇన్ పార్ట్ 15 బిట్వీన్ ఆర్టికల్ 324 అండ్ ఆర్టికల్ 329. ఈ ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్ పవర్స్ ఇచ్చింది. సో వాట్ ఈస్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? వాట్ ఈస్ ద షెడ్యూల్? ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఇది ఎలా అనౌన్స్ చేస్తుంది? వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఇష్యూ ఆఫ్ ద నోటిఫికేషన్ అండ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్. సో ఆఫ్టర్ ద ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ డిఫరెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ మనకి నామినేషన్స్ కి ఫైల్ చేస్తారు. ఇది ఎలా జరగబోతుంది? అండ్ వాట్ ఆర్ ద ఓత్స్, వాట్ ఆర్ ద అఫర్మేషన్స్ గివెన్ బై ద క్యాండిడేట్స్? అండ్ వాట్ అబౌట్ దర్ ఎలక్షన్ క్యాంపెయిన్ రూల్స్ ఏంటి? ఎలక్షన్ మేనిఫెస్టోస్ and allocation of the symbols and the role of returning officers in the allocation of the symbols, and about the polling days, voting procedure,
and who supervises the elections, the officers involved in supervising all these elections, and what is the role of media, ఇక్కడ మీడియా ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది, and what about the counting of votes, ఎవరు కౌంట్ చేస్తారు, ఎక్కడ కౌంట్ చేస్తారు, ఎలా కౌంట్ చేస్తారు, and after the declaration of result, how the houses were constituted, ఓకే, అండ్ ఎలక్షన్ పిటిషన్స్ ఏంటి, అండ్ ఎలక్షన్స్ లో మనం మెయిన్ గా వాడే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్టెడ్ ఫ్రమ్ బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎం, వివిప్యాట్, సో ఆన్లైన్ సర్వేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్, దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి రూల్స్ పెట్టింది, సో ఎవ్రీ డీటెయిల్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ టాపిక్. క్లియర్? ఓకే, ఈ టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు లైక్ నేను ఆఫ్లైన్ క్లాసెస్ లో లైక్ క్లాసెస్ చెప్తున్నప్పుడు, పేపర్ ఎక్స్ప్రెషన్స్ చేస్తున్నప్పుడు, ఐ రెగ్యులర్లీ ఆస్క్ స్టూడెంట్స్, సో వాట్ ఈస్ లెజిస్లేటివ్, వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈస్ జుడిషియరీ, అసలు ఇవేంటి, వీటి రోల్ ఏంటి మన గవర్నమెంట్ లో, ఆర్ డస్ దీస్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ద ఎలక్షన్స్, ఇవి తరచూ అడుగుతూ ఉంటాం, బికాస్ దిస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ పాలిటీ అని. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటేనే ఇప్పుడు మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ సెషన్లో, ఈరోజు సెషన్లో, వాట్ ఈస్ లెజిస్లేటివ్, వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఈస్ జుడిషియరీ, అసలు దీనికి ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏమన్నా లింక్ ఉందా, ఈ బేసిక్స్ అవసరం ఏంటి, ఈ బేసిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇది మనం మీరు పాలిటీ టాపిక్ లోకి తీసుకోవచ్చు, బట్ దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు మీకు అర్థమైతేనే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అర్థమవుతుందండి. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఆల్సో బి ఎ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ పాలిటీ సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కనుక మీకు అర్థమైతే ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ పాలిటీ డౌట్స్ విల్ బి రిజాల్వ్ హియర్ అండ్ ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు నేను ఈ చెప్పిన బేసిక్స్ నుంచి ఏం చదివినా మీకు పాలిటీ అన్ని ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో లిజన్ టు దిస్ టాపిక్ వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ తీసుకుంటాం. గవర్నమెంట్, సో వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ అండి, వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్, అసలు ఈ గవర్నమెంట్ ని ఎందుకు ఫామ్ చేశారు, అసలు ఈ గవర్నమెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దట్ ఈస్ మై క్వశ్చన్. సో గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఎవరైతే గవర్న్ చేయబడుతున్నారో ఒక పొలిటికల్ యూనిట్ ఆర్ ఏ పొలిటికల్ స్టేట్ ఆర్ ఏ పొలిటికల్ కంట్రీ, అంటే మనం ఏదైతే ఒక రాష్ట్రము, ఒక 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 పంచాయతీ లెవెల్ లోకల్ గవర్నమెంట్, లేదా ఒక దేశం అని ఒక జియోగ్రఫికల్ బౌండరీ పెట్టి ఒక పొలిటికల్ ఎంటిటీగా మనం తీసుకుంటాము, దాంట్లో ప్రజలు గవర్న్ చేయబడతారు, ద సిటిజన్స్ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఈస్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో మనల్ని గవర్న్ చేసే బాడీ దట్ ఈస్ ద గవర్నమెంట్. లైక్ సో ఈ గవర్నమెంట్ లో ఎవరెవరు ఉంటారు, ఈ గవర్నమెంట్ అసలు ఎలా పనిచేస్తుంది, సో గవర్నమెంట్ మనకి నార్మల్ గా మనం చెప్పుకుంటే డిఫరెంట్ లెవెల్స్ లో పనిచేస్తుందండి. యూనియన్ సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది. సో ఏంటమ్మది, సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ పనిచేస్తుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తుంది. ఎస్ ఆర్ నో? అండ్ లోకల్ లెవెల్లో పంచాయతీ లెవెల్ గవర్నమెంట్. బట్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి 2 లెవెల్స్ సరిపోతాయండి. సో ఇవేంటి, వాట్ ఆర్ దీస్ ఆర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇవేంటండి, దీస్ ఆర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఈ లెవెల్స్ లో పనిచేస్తుంది, సెంటర్ లో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ లో స్టేట్ గవర్నమెంట్. సో సింగిల్ గవర్నమెంట్ అన్ని పనులు చేయగలదా, బికాస్ అసలు గవర్నమెంట్ కి పనులు ఏముంటాయి, ఇట్ హ్యాస్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ, ఇట్ హ్యాస్ టు మేక్ బడ్జెటింగ్, ఫినాన్షియల్ మ్యాటర్స్ చూసుకోవాలి, నేషనల్ సెక్యూరిటీని గార్డ్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, బికాస్ ఇండియా ఇస్ అ సోషలిస్టిక్, ఆఫ్ కోర్స్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ మిక్స్డ్ ఎకానమీ ఉన్నప్పటికీ ఇట్ హ్యాస్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ ద అండర్ డిజర్వ్డ్ పీపుల్, పూర్ పీపుల్, బిలో పోవర్టీ లైన్ పీపుల్. సో వీళ్ళ నీడ్స్ అన్ని చూసుకుంటూ ఒక స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి, లాస్ ని, దీనికోసం చట్టాలను తయారు చేయాలి, చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలా ఇన్ని పనులున్న ఈ గవర్నమెంట్ ఒక్క సింగిల్ ఎంటిటీ ఈ పనులన్నీ చేయగలదా, ఆబ్వియస్ గాను చేయలేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, అంటే యూనియన్ గవర్నమెంట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ లో వీళ్ళు బేసిక్ గా పనులను విభజించుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీ ఉంది, హ్యూమన్ బాడీ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. హ్యూమన్ బాడీలో లైక్ ఇప్పుడు మనం ఫుడ్ దేని తింటాం, బకల్ క్యావిటీ, మౌత్, టీత్, టంగ్ ని యూజ్ చేసి ఫుడ్ మనం చూ చేస్తాం. ఫుడ్ చూ చేసాక డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళి ఫుడ్ డైజెస్ట్ అయ్యి దాని నుంచి న్యూట్రియన్స్ అబ్జర్వ్ చేస్తాం. బాడీలో చెత్త అంతా ఎక్స్క్రీటరీ సిస్టమ్,
అర్థమైందా? ఇప్పుడు నేను ఇలా నించుని లెసన్ చెప్తున్నానంటే నర్వస్ సిస్టమ్ యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఒక పని చేయాలంటే ఈ అన్ని సిస్టమ్స్, అన్ని ఆర్గాన్స్ కలిసి పని చేస్తే ఎఫెక్టివ్ గా నేను ఇక్కడ మీకు రిజల్ట్ ఇస్తున్నాను. ఇన్ ద సేమ్ వే ఒక్క గవర్నమెంట్ పని చేయాలంటే ఒక్కొక్క భాగం ఒక్కొక్క ఫంక్షన్ ని విభజించుకుందండి. క్లియర్? సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అంతే. సో గవర్నమెంట్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, లెవెల్స్ అంటే ఇది మనది ఇంత పెద్ద భారతదేశం కాబట్టి ఇంత పెద్ద భారతదేశాన్ని, ఇంత పెద్ద జాగ్రఫికల్ ఎంటిటీని ఒక సింగిల్ గవర్నమెంట్ చూసుకోలేదు కాబట్టి, సో ఇక్కడ మనకి ఏం చేశారు, భారతదేశాన్ని డిఫరెంట్ డిఫరెంట్ భాగాలుగా విభజించారు, డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాలుగా విభజించారు. ఒక్కొక్క రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ అంటారు. మొత్తం భారతదేశాన్ని అంతా చూసేది ఏది, సెంట్రల్ గవర్నమెంట్. సో దిస్ ఇస్ లెవెల్స్ అండి, బేస్డ్ ఆన్ ద జాగ్రఫికల్ సపరేషన్ ఆఫ్ పవర్. దెన్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈ స్టేట్ గవర్నమెంట్ మనకి ఎలాంటి ఫంక్షన్స్ ని చేయాలి, ఏ బాడీ ఏ ఫంక్షన్స్ ని చేయాలి అని చెప్పి మనం విభజించుకున్నాం. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో గవర్నమెంట్ లో ఏ పనిని ఎవరెవరు చేయాలో డిసైడ్ చేసేది ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ద ఫస్ట్ ఆర్గాన్ ఈజ్ legislative organ. What is the first organ? Legislative organ. And the second organ is executive organ. Second edamma executive. And the third organ is judiciary organ. సో ఇలా మనం 3 డిఫరెంట్ ఆర్గాన్స్ పెట్టుకున్నాం. ఒక్కొక్క ఆర్గాన్ కి ఒక్కొక్క ఫంక్షనింగ్ ఇచ్చామండి. క్లియర్ అండి? సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్గాన్ ని స్లోగా డీకోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ లెజిస్లేటివ్ ఆర్గాన్? లెజిస్లేటివ్ ఆర్గాన్ ఇక్కడ నేను మీకు డెఫినేషన్స్ రాస్తున్నాను, చూసుకోండి. లెజిస్లేటివ్ ఆర్గాన్ ఈజ్ అ లా మేకింగ్ ఆర్గాన్. ఇట్ మేక్స్ లా. It exclusively makes law. Executive organ implements law. ఇది ఏం చేస్తుందమ్మా? It implements law. Judiciary organ, it interprets law. ఇది ఏం చేస్తుంది? It interpret law. ఓకే, సో ఏంటి లా మేకింగ్ ఏంటి, లా ఎగ్జిక్యూటింగ్ ఏంటి, లా ఇంటర్ప్రిటింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాక దీన్ని చట్ట రూపంలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంది. చట్ట రూపంలో ఇంప్లిమెంట్ చేస్తే సో ప్రజలందరూ అలర్ట్ అయ్యి ఆ యాక్టివిటీని వాళ్ళు అబాయిడ్ అయి ఉంటారండి. సో దీనికోసం ఇది లా తయారు చేయాలి. సో లా తయారు చేయాలి అంటే దానికి సంబంధించి ఎవరి లా మేకింగ్ లో ఉంటారు? అగైన్ ఇవన్నీ ఆర్గాన్స్ కదా, ఒక్కొక్క ఆర్గాన్ లో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అదేంటి అంటే సెంటర్ లెవెల్లో లెజిస్లేటివ్ ఏముంటుంది, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ ఏముంటుంది. సెంటర్ లెవెల్, స్టేట్ లెవెల్. సెంటర్ లెవెల్లో ఏది, స్టేట్ లెవెల్లో ఏది? సో సెంటర్ లెవెల్లో మనకున్న ఆర్గాన్ ని, లా మేకింగ్ ఆర్గాన్ ని ఏమంటామంటే పార్లమెంట్ అంటాం. ఏమంటామమ్మా? పార్లమెంట్. స్టేట్ లెవెల్లో ఉన్న ఆర్గాన్ ని మనం ఏమంటామంటే స్టేట్ లెజిస్లేచర్. ఏమంటాం? స్టేట్ లెజిస్లేచర్. రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెంట్రల్ లెవెల్లో లా మేకింగ్ ఆర్గాన్ ని పార్లమెంట్ అని, స్టేట్ లెవెల్లో లా మేకింగ్ ఆర్గాన్ ని స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఇవన్నీ మీరు నోట్స్ మేకింగ్ చేసుకోండి. మీరు నీట్గా, ఇక్కడ నాకు స్పేస్ రెస్ట్రిక్షన్ వల్ల నేను ఇక్కడ అన్ని దగ్గర దగ్గరగా రాస్తున్నాను. మీరు నోట్స్ హారిజెంటల్ గా తిప్పి ఒకసారి నోట్స్ మేకింగ్ నీట్ గా చేయండి. ఈ ఫ్లో చార్ట్స్ వేసుకోండి. ఫ్లో చార్ట్స్ వేస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ బాగుంటుందండి. ఓకే, సో ఐమ్ ఎరేజింగ్ దిట్. సో సెంట్రల్ అండ్ స్టేట్ ఇక్కడ నేను ఇక్కడ పైన రాస్తానండి ఒకసారి నీట్ గా. ఓకే, సో సెంటర్ లెవెల్లో ఏదమ్మా? పార్లమెంట్. వీఆర్ టాకింగ్ అబౌట్ లెజిస్లేటివ్. సెంటర్ లెవెల్ ఈస్ పార్లమెంట్. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే ఎవ్రీథింగ్ ఇస్ సెట్ బై ద కాన్స్టిట్యూషన్. నేను మీరు చెప్పడానికి వీఆర్ నో వన్ అండి. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ అవర్ ద బేసిక్ లా ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే పార్లమెంట్ ఈజ్ ఏ బై క్యామరల్ బాడీ. ఏమంది? పార్లమెంట్ ఈజ్ ఏ బై క్యామరల్ బాడీ. సో వాట్ ఈస్ దిస్ బై క్యామరల్ బాడీ? సింపుల్. బై అంటే రెండు, క్యామరల్ అంటే హౌసెస్. సో దీంట్లో మనకి
2 houses ఉంటాయంట. సో ఏంటి హౌసెస్? ద ఫస్ట్ హౌస్ ఈజ్ నోన్ యాజ్ లోక్ సభ, లోవర్ హౌస్ అంటారు దీన్ని. ఓకే, హౌస్ ఆఫ్ ద కామన్ పీపుల్ అంటారు. అండ్ ద సెకండ్ హౌస్ ఈజ్ రాజ్యసభ. వాట్ ఈస్ ద సెకండ్ హౌస్? రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ. లోక్సభ సభ్యులని ఎంపీస్ అని, రాజ్యసభ సభ్యులని కూడా ఎంపీ అని అంటారు. చాలా మంది రాజ్యసభ సభ్యుల్ని ఎంపీ, లోక్సభ సభ్యుల్ని ఎమ్మెల్యే అంటారు. బట్ దిస్ ఇస్ వెరీ రాంగ్ అసంప్షన్. Okay, so what is the full form of MP? Member of Parliament. So Lok Sabha member is known as Member of Parliament, Lok Sabha MP, and Member of Parliament of Rajya Sabha is known as MP of Rajya Sabha. Clear? But what is the difference between these two houses? And simple. Lok Sabha is directly elected. Rajya Sabha is indirectly elected. Directly elected house, indirectly elected house. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం మొన్న మీలో చాలా మంది, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ రీసెంట్ గా మనం ఓటింగ్ లో పాల్గొని ఉంటారు. సో ఓటింగ్ లో పాల్గొన్నప్పుడు మీరు బూత్ కి వెళ్ళిన వెంటనే మీకు మీరు 2 ఓట్స్ వేసుంటారు. ఒక ఓట్ మీరు ఎవరికి వేశారండి? 1 యూ ఎలెక్టెడ్ లోక్సభ ఎంపీ. రాజ్యసభ ఎంపీకి మనం ఓటు వేయడానికి మనకి అర్హత లేదు. ఆల్రెడీ ఎలెక్టెడ్ మెంబర్స్ రాజ్యసభకి ఎంపీకి ఓటేస్తారు. సో యూ చూస్ లోక్సభ ఎంపీ, నాట్ రాజ్యసభ ఎంపీ. సో మేక్ ఇట్ క్లియర్ నౌ. యూ చూస్ లోక్సభ ఎంపీ, నాట్ రాజ్యసభ ఎంపీ. సో వై? దీని హౌస్ ఆఫ్ కామన్స్ ఆర్ లోవర్ హౌస్ అని అంటూ ఉంటారు. సో లోక్సభ ఎంపీస్ ని మాత్రమే మనం ఎన్నుకోవడానికి మనకు అర్హత ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. రాజ్యసభ ఎంపీ నో అండి. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? అండ్ లైక్ ఎందుకు ఇలా చేశారు అంటే సింపుల్. అసలు పార్లమెంట్ కి ఎందుకు 2 హౌసెస్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద నెసెసిటీ ఆఫ్ 2 హౌసెస్ ఇన్ ద పార్లమెంట్? అని గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ మాత్రమే ఉంటాయా? ఇంకెవరు ఉండరా? ఉంటారండి. హీరో ఆఫ్ ద పార్లమెంట్ అంటాం ఏంటి? హూ ఈస్ ద హీరో ఆఫ్ ద పార్లమెంట్? ప్రెసిడెంట్. పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఈజ్ ద ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రెసిడెంట్ ని పార్లమెంట్ నుంచి సెపరేట్ చేసే అసలు ప్రసక్తే లేదు. దాని అర్థం ప్రెసిడెంట్ లోక్సభలో కూర్చుంటారు, రాజ్యసభలో కూర్చుంటారా? నో. ప్రెసిడెంట్ ఈజ్ నైదర్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభ నార్ రాజ్యసభ. He is the integral part of the parliament. He's a hero of the parliament, but he does not sit in the Lok Sabha or Raj Sabha. Remember this point. Because endukante ikkada president is a non-political figure andi. Yeah, president is a non-political figure. Mar president enduku కూర్చోబెట్టారు parliament lo? I'll explain. Wait a minute. Okay. So Lok Sabha MP, Raj Sabha MP, we elect Lok Sabha MP. So what is the difference ante, first నేను ఇక్కడ మీకు చిన్న పాయింట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం లా మేకింగ్ చేస్తామండి. అసలు లా మేకింగ్ ఎలా చేస్తాం? లా మేకింగ్ కనుక మీకు ఐడియా ఉంటే ఇది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ దిస్ లా మేకింగ్? అసలు లా మేకింగ్ మనం ఎలా చేస్తామంటే సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ద రూలింగ్ పార్టీ లేకపోతే ద అపోజిషన్ పార్టీ ఏదైనా ఒక కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాన్ని ఎయిదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా దాన్ని ఫస్ట్ ఒక బిల్ రూపంలో ప్రవేశపెడతారు. దేని రూపంలో ప్రవేశపెడతారు? బిల్. అఫ్ కోర్స్ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఆర్డినరీ బిల్ ఉంటుంది, మనీ బిల్ ఉంటుంది, ఫినాన్స్ బిల్. మళ్ళీ మీరు అది పాలిటీ చదువుతున్నప్పుడు డీటెయిల్ గా చదువుతారు. మనీ బిల్ అయితే ఓన్లీ లోక్సభలోనే ఇంట్రొడ్యూస్ చేయగలం, రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేయలేం. బట్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డినరీ బిల్, ఆర్డినరీ బిల్ ని మన లోక్సభలోనే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో వాట్ ఇస్ దిస్ బిల్? ఒక చట్టాన్ని రూపొందించే ముందు, అది ఇంకా చట్టం కాకముందు దాన్ని ఏమంటారు అంటే బిల్ అంటారు. బిల్ ఇస్ సంథింగ్ లైక్ పీస్ ఆఫ్ పేపర్, ఇట్ హ్యాస్ ఆల్ ద కంటెంట్స్ అండ్. ఫర్ ఎగ్జాంపుల్, దీని ఇప్పుడు లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుందాం. ఇంట్రొడ్యూస్ చేశాక ఓటింగ్ పెడతారండి. ఓటింగ్ పెట్టి దీంట్లో లైక్ ఎంతమంది ఓటేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ. దీంట్లో కూడా చాలా టైప్స్ మెజారిటీ ఉంటాయి. సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఇలా టైప్స్ ఆఫ్ మెజారిటీ ఉంటాయి. సో టాపిక్ బట్టి మెజారిటీని డిసైడ్ చేస్తారు. సో మెజారిటీ వచ్చేసింది అంటే ఓటింగ్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభలో 520 మెంబర్స్ ఓటేశారు. దీంట్లో 50% మెజారిటీ వచ్చేస్తే బిల్ పాస్ అయిపోతుంది. సింపుల్ మెజారిటీ నేను చెప్తాను.
ఓకే, సో ఇప్పుడు లోక్సభలో ఓటింగ్ పెట్టారు, బిల్ పాస్ అయింది. ఇప్పుడు లోక్సభ నుంచి ఎక్కడికి వెళ్తుంది? రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, ఓటింగ్ పెట్టారు, పాస్ అయిపోయింది. ద సేమ్ వైస్ వర్స, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు, ఓటింగ్ పెట్టారు, బిల్ పాస్ అయింది. రాజ్యసభ నుంచి ఎక్కడికి వెళ్తుంది? లోక్సభ. ఇంట్రడ్యూస్ చేశారు, ఓటింగ్ పెట్టారు, బిల్ పాస్ అయింది. సో ఫైనల్ గా ఈ బిల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందండి. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇఫ్ ద ప్రెసిడెంట్ సైన్స్ హియర్, దిస్ బిల్ విల్ బికమ్ ద యాక్ట్. ఇది ఇప్పుడు చట్టం కింద రూపొందించబడుతుంది. అర్థమైందండి? సో పార్లమెంట్ ఎందుకు మనకి లా మేకింగ్ బాడీ అన్నాము అంటే ఎనీ లా ఇస్ మేడ్ ఇన్ దిస్ ఫ్యాషన్. ఇది అంటే పార్లమెంట్ లేకుండా కూడా చట్టాలు చేయొచ్చు, దానికి వేరే పద్ధతి ఉంటుంది. బట్ ద పార్లమెంట్ మెయిన్ పని ఏంటంటే ఇట్ మేక్ లా, ఇట్ ఈస్ అ సెంట్రల్ లెజిస్లేటివ్ ఆర్గన్. సో పార్లమెంట్ లో ఎవరు ఉంటారు? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఉంటాడు. అండ్ ప్రెసిడెంట్ మీకు ఇంపార్టెన్స్ అర్థమైంది కదా, ప్రెసిడెంట్ సంతకం ఉంటేనే అది చట్టంగా రూపొందించబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ సంతకం పెట్టలేదు, అది చట్టంగా మారదండి, బిల్ అనే ఉండిపోతుంది. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ లెవెల్లో, దట్ ఈస్ సెంట్రల్ లెవెల్లో యూనియన్ గవర్నమెంట్ ఈ విధంగా చట్టాలను రూపొందిస్తుంది. సో అందుకే మనం ఏమంటాం, పార్లమెంట్ ఈజ్ అ సెంట్రల్ లెవెల్ లెజిస్లేటివ్ ఆర్గాన్. అబ్జర్వ్ దిస్ ఫ్రేజ్. ఓకే, నెక్స్ట్ దెన్ వాట్ అబౌట్ స్టేట్ లెజిస్లేషన్? సో ఇప్పుడు మనం సెంట్రల్ లెవెల్ లెజిస్లేటివ్ ఆర్గాన్ ని మనం కవర్ చేసుకున్నాం. దెన్ వాట్ అబౌట్ స్టేట్ అండి? సో లెజిస్లేటివ్ లో టూ ఆర్గాన్స్, ఒకటి సెంట్రల్ లెవెల్లో దట్ ఈస్ పార్లమెంట్, అండ్ స్టేట్ లెవెల్లో స్టేట్ లెజిస్లేచర్. సో వాట్ ఇస్ స్టేట్ లెజిస్లేచర్? స్టేట్ లెవెల్లో పనిచేసే లెజిస్లేటివ్ ఆర్గాన్. సో రాజ్యాంగం ఏం చెప్పిందంటే, డియర్ స్టేట్స్, మీరు కావాలి అంటే యూనికామరల్ లెజిస్లేచర్ పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు? యూనికామరల్ లెజిస్లేచర్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టైం ఉంది, ఓపిక ఉందంటే ఎస్, ఈవెన్ యూ కెన్ ఆల్సో కాన్స్టిట్యూట్ బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ లెజిస్లేచర్ ని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విష్ అండి, మేము దీంట్లో మేము జోక్యం చేసుకోం, ఇది మీ ఇష్టం. ఓకే, సరే. ఇఫ్ ఆ రాష్ట్రంలో యూనికామరల్ లెజిస్లేచర్ ఉందనుకోండి, ఏ ఏ హౌస్లు ఉంటాయో చూద్దాం. సి యూని అంటే ఏంటి? 1. కామరల్ అంటే ఏంటి? హౌస్. బై అంటే 2. కామరల్ అంటే హౌస్. సో యూనికామరల్ అంటే ఆ రాష్ట్రంలో స్టేట్ లెజిస్లేచర్ లో ఓన్లీ ఒక హౌసే ఉంటుందంట. ఏంటి ఆ హౌస్ అండి? ఆ హౌస్ పేరే లెజిస్లేటివ్ అసెంబ్లీ. వాట్ ఈస్ ద హౌస్ నేమ్? లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ దీని సభ్యుల్ని మనం ఏమంటామంటే ఎమ్మెల్యేస్. వీటి సభ్యులు మనం ఏమంటాం? ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇఫ్ ద స్టేట్ ఇస్ బైకామరల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీతో పాటు సెకండ్ హౌస్ ఏముంటుంది అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఏముంటుందమ్మా? లెజిస్లేటివ్ కౌన్సిల్. దీని సభ్యుల్ని మనం ఏమంటామంటే ఎమ్మెల్సీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎమ్మెల్సీ? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. క్లియర్? సరే, ఇక్కడ మీకు ఒక వర్క్ ఇస్తాను. మన రాష్ట్రం, మన దేశంలో, మన రాష్ట్రం కాదు, మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో యూనికామరల్ ఉంది ఆర్ ఎన్ని రాష్ట్రాల్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ని మీరు తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఇస్ అ బైకామరల్ స్టేట్ అండి. అంటే మన దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎందుకు? 2 హౌసెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సరే. లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంకెవరన్నా ఉంటారా ఇక్కడ? మరి హీరో ఫిగర్ ఉంటారండి. ఇక్కడ హీరో ఫిగర్ ఎవరంటే దట్ ఈస్ ద గవర్నర్. సో వాట్ ఈస్ స్టేట్ లెజిస్లేచర్? లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్లస్ గవర్నర్. మళ్ళీ గవర్నర్ ఈజ్ నైదర్ ద మెంబర్ ఆఫ్
legislative assembly nor legislative council. Again, he is a non-political figure. Clear? సో మరి ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ హౌసెస్ అంటే అగైన్ రాష్ట్ర పరిధిలో స్టేట్ జ్యూరిస్డిక్షన్ లో లా మేకింగ్. ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓటింగ్ పెడతారు, ఓటింగ్ లో మెజారిటీ వస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్ కి పాస్ చేస్తారు. ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓటింగ్ పెడతారు, మెజారిటీ వస్తే అసెంబ్లీకి పాస్ చేస్తారు. సో ఫైనల్ గా ఈ బిల్ ఎక్కడికి వెళ్తుందంటే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో ఇఫ్ ద గవర్నర్ సైన్స్ ద బిల్ ఇట్ విల్ బికమ్ ద యాక్ట్. క్లియర్? సో పార్లమెంట్ లో అక్కడ మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయో సేమ్ ఫంక్షన్స్ ఇక్కడ రాష్ట్ర పరిధిలో స్టేట్ లెజిస్లేచర్ లో ఉంటాయి. దెన్ అగైన్ మై క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ 2 houses ఇన్ ఐదర్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్? అసలు పార్లమెంట్ లో కానీ రాష్ట్రంలో కానీ 2 హౌస్లు ఉండాల్సిన అవసరం ఏంటండి? వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇక్కడే మనకి ఎలక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఇందాక మీకు చెప్పాను, లోక్సభ ఎంపీస్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. మరి ఇక్కడ ఎవరిని ఎన్నుకుంటారు? సి ఎమ్మెల్యేస్ హియర్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. ఎమ్మెల్సీకి సపరేట్ ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్, 21 years, లోకల్ రెసిడెంట్స్, దాని సంగతి వేరు, దాని సంగతి కూడా మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ఎమ్మెల్సీ అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ లో ఎవ్రీ 18 years అబోవ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ఎమ్మెల్సీ ఎలక్షన్. సో ఇక్కడ 2 దాంట్లో మనం డైరెక్ట్ గా ఎవరెవరు ఓటేస్తున్నాం? ఇప్పుడు మీరు మొన్న 2 votes వేశారు. ఒక ఓట్ ఎవరికి వేసారండి? 1 vote you voted for లోక్సభ ఎంపీ అండ్ అనదర్ vote you voted for లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే. ఈ 2 candidates ని మీరు ఎన్నుకున్నారు. These 2 candidates are directly elected by the people of India. Of course, universal adult franchise lo every 18 years above age are eligible to voting. And neither you belong to male or female or OC, BC, ST, Hindu, Muslim, Sikh, Christian, irrespective of your caste, sex, religion, creed, etc. You are eligible to vote. The only eligibility is 18 years of age. Okay, so MLA and MP. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? పార్లమెంట్, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, స్టేట్ లెజిస్లేచర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ. అమాంగ్ దీస్ బోత్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్. వీళ్ళని మనం స్వయంగా ఎన్నుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? అసలు ప్రజలు ఎందుకు ఓట్లేస్తున్నారు? అసలు వీళ్ళెవరు వెళ్ళి అక్కడ కూర్చోడానికంటే సింపుల్ అండి. సో ఆఫ్టర్ ద డిక్లేరింగ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆన్ ద మిడ్ నైట్ ఆఫ్ ద 14th August 1947, తెల్లారితే 15 August 1947. సో కాన్స్టెంట్ అసెంబ్లీ ఉంది బికాస్ నో పార్లమెంట్ వాజ్ సక్సీడెడ్, ఇట్ వాజ్ ప్రిసీడెడ్ బై కాన్స్టెంట్ అసెంబ్లీ. సో రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కలిసి కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం స్వాతంత్రం వచ్చింది, ఓకే, ఏం చేయాలి? సో ఇండియాని సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, విచ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద నెక్స్ట్ ఫేజ్. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాక ఇండియా ఇస్ అ సోవరిన్ కంట్రీ, ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఇవన్నీ చెప్పుకున్నాక సో ఇప్పుడు భారతదేశ ప్రజల్ని భారతీయులే గవర్న్ చేయాలి. సో ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే గవర్నమెంట్ లో అసలు ఎవరు నించోవాలి, ఎవరు కూర్చోవాలి, అసలు గవర్నమెంట్ ని ఫామ్ చేసేది ఎవరు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నప్పుడు అప్పుడు అంటారు ఓకే అదంతా చాయిస్ అంతా ప్రజలకే వదిలేద్దాం. సో ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళని ఎవరు గవర్న్ చేయాలో, వాళ్ళని ఎవరు రూల్ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు. సో అందుకే ఇప్పుడు మనందరం 1.4 billion పీపుల్ వి కాంట్ గో అండ్ సిట్ ఇన్ ద పార్లమెంట్. సో మనం ఏం చేస్తాం, మన తరపున ఒక సెక్షన్ ని అక్కడ వెళ్ళి కూర్చోబెట్టామండి, మీరు వెళ్ళండి, మేము మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించాం, సో మీరు వెళ్ళి మమ్మల్ని రూల్ చేయండి అని చెప్పి వి చూజ్ అవర్ రిప్రజెంటేటివ్స్. సో దట్ ఈస్ లోక్సభ ఈజ్ డైరెక్ట్లీ రిప్రజెంటెడ్ బై ద పీపుల్ and MLAs are directly represented by the people of India. అంటే వీళ్ళు కాదా, వీళ్ళు కూడా ఎలక్టెడే బట్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అండి వాళ్ళు. క్లియర్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి,
పార్టీని ఫామ్ చేశారు, హౌస్ ని ఫామ్ చేశారు, దే ఫార్మ్డ్ గవర్నమెంట్స్, దే స్టార్టెడ్ రూలింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఈ డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌసెస్ ఆటోక్రటిక్ గా అయిపోయాయి, మొనార్క్ గా బిహేవ్ చేస్తున్నాయి, అంటే నేను చెప్పిందే శాసనం, నా మాటే శాసనం. ఇలాంటి టైంలో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు దురుద్దేశంతో అయినా వాళ్ళ ఓన్ ప్రయోజనాలకి పవర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఏదైనా ఒక చట్టాన్ని బిల్ రూపంలో ప్రవేశపెట్టారు. సో ఆబ్వియస్ గా లోక్సభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక పార్టీ డామినేషన్ లో ఉంటుందండి. అంటే ఇప్పుడు అలయన్స్ వచ్చింది కాబట్టి ఓకే, కానీ బట్ నార్మల్ గా అయితే ఒక పార్టీ, ఒక సింగిల్ పార్టీ డామినేషన్ లో ఉంటుంది, అంతే కదా, మెజారిటీ వాళ్ళకి వస్తుంది కాబట్టి. సో ఈ మెజారిటీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఆటోక్రటిక్ గా బిహేవ్ చేసి వాళ్ళ పవర్ ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైనా దురుద్దేశంతో ఒక చట్టాన్ని పాస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఒక బిల్ పాస్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, రాజ్యసభ. రాజ్యసభ ఇఫ్ ఇట్ రియల్లీ వర్క్స్ జెన్యున్లీ, ఈ రాజ్యసభ ఏం చేస్తుందంటే, లేదు లోక్సభ సమ్ నెగిటివ్ దాంతో ఈ బిల్ ని పాస్ చేసింది, నేను దీనికి చెక్ పెడతానని చెప్పి రాజ్యసభ అక్కడికక్కడే బిల్ ఆపేస్తుంది. ద సేమ్ ఫంక్షన్ ఎమ్మెల్సీ కూడా అంతే, అక్కడికక్కడ బిల్ ని ఆపేస్తారు. బట్ ఇప్పుడు సినారియో వాజ్ డిఫరెంట్, అందరూ దొంగలైపోయారు, అది వేరే విషయం. బట్ అంటే ఇలా రెండు హౌసెస్ ఎందుకు పెట్టారు అంటే దట్ ఈస్ ద రియల్ ఎసెన్స్ అన్నమాట. సో వెన్ ద డైరెక్ట్లీ ఎలక్టెడ్ హౌస్ ఇట్ బికమ్స్ ఆటోక్రటిక్, దాని యొక్క నెగిటివిటీని ఎవరు చెక్ పెట్టాలి, దాని యొక్క మిస్యూజ్ ఆఫ్ పవర్ ని ఎవరు చెక్ పెట్టాలి అంటే ద సెకండ్ హౌస్, దట్ ఈస్ రాజ్యసభ ఇన్ ద యూనియన్ లెవెల్ యాజ్ వెల్ as లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్ లెవెల్. క్లియర్ అండి? వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసిపోయారు అనుకోండి, ఎవరు చెక్ పెట్టాలి, మళ్ళీ ప్రెసిడెంట్ వస్తాడు, అక్కడ గవర్నర్ వస్తాడు. But now the scenario is completely different. When you observe the surrounding political developments, the scenario anta maaripoyindi. Okay, we will discuss in the later. Sare, this is the importance end. So long story short, legislative యొక్క conclusion ఏంటంటే, yes, central parliament is a central law making body. Through bills it makes laws, and in the state level, state legislature by legislative assembly and legislative council, if it is a bicameral body, it makes laws, and and it enforces the laws into the people. Clear? This is the case. Next, then what about executive? So ikkada chudandi manam legislature we finished, that is the union, state, local. సో లోకల్ వీఆర్ నాట్ డీలింగ్ అండి, లోకల్ ఇది మనకి గ్రూప్స్ లో అది ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇక్కడ మనకు అంత ఇంపార్టెన్స్ లేదు. సో ఓన్లీ డీలింగ్ విత్ లెజిస్లేటివ్, జుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఓన్లీ అయితే సెంట్రింగ్ స్టేట్. లోకల్ ఇక్కడ మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ వేస్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈస్ ఎగ్జిక్యూటివ్. సో వి ఫినిష్డ్ విత్ లెజిస్లేషన్, అండ్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈస్ ఎగ్జిక్యూటివ్. సో యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ లా. లెజిస్లేటివ్ తయారు చేసిన చట్టాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరు, ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు హామీలు ఇచ్చేస్తే సరిపోదు కదండి, హామీలు నెరవేర్చాలి. అలాగే చట్టాలు చేస్తే సరిపోదు కదా, చట్టాలు చేసి బుక్ లో పెట్టుకుంటే ఏముంటది ప్రయోజనం. సో చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ చేసే బాడీని ఏమంటాం మనం, ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ లా, బికాస్ దీని మీద మనకి చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయి, అవి కూడా మనం చూద్దాం. సో అగైన్ ఎగ్జిక్యూటివ్ 2 లెవెల్స్ లో మనం డిస్కస్ చేసుకుంటామా. వాట్ ఈస్ దట్, ఎగ్జిక్యూటివ్ ఎట్ సెంటర్ లెవెల్, ఎగ్జిక్యూటివ్ ఎట్ స్టేట్ లెవెల్. ఎస్ ఆర్ నో, ఎగ్జిక్యూటివ్ ఎట్ సెంటర్, ఎగ్జిక్యూటివ్ ఎట్ స్టేట్. సో ఇక్కడ మీకు చిన్న ఒక టేబుల్ కానీ ఒక చిన్న ప్రెజెంటేషన్. సో సెంట్రల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు, గవర్నర్, రైట్. సెంట్రల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నో వైస్ గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అట్ ద యూనియన్ లెవెల్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్. ఇది ఎగ్జిక్యూటివ్ సెట్ అండి. మీకు చాలా బుక్స్ లో చాలా రకాలుగా ఇస్తారు, అవేమి రిఫర్ చేయదు. మీకు ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ అనే వర్డ్ మీకు ఎక్కడ కనిపించినా వినిపించినా ఖచ్చితంగా మీకు ఈ సెట్ గుర్తుండాలి.
Union level executive is headed by President, Vice President, Prime Minister, Council of Ministers, Attorney General of India. And the state level executive settle ఎవరు వస్తారండి? Governor, no vice governor, Chief Minister, State Council of Ministers, as well as Advocate General of the state. These are the proper executive. అయితే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి వీళ్ళని ఎగ్జిక్యూటివ్ అన్నారు, మరి ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు, లెజిస్లేటివ్ లో ఉన్నారు, గవర్నర్ ఇక్కడ ఉన్నారు, స్టేట్ లెజిస్లేచర్ లో ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ లోక్సభలో కూర్చున్నారు. వీ హ్యావ్ సీన్ మెనీ టైమ్స్ ద మోడీ సిట్టింగ్ ఇన్ ద లోక్సభ సెషన్స్ అండ్ హీస్ ఆల్సో ఇన్ ద ఎగ్జిక్యూటివ్. We have seen many times the ex-Chief Minister of Andhra Pradesh, Mr. Jagan Mohan Reddy, sitting in the Legislative Assembly, and now today Chandrababu Naidu, as well as Deputy Chief Minister, that is Pawan Kalyan, they are sitting in the Legislative Assembly. సో అదేంటి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మంత్రులు కదా వీళ్ళందరూ. సో ఏంటి అంటే, రిమెంబర్, ఇండియా వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కలిసి ఇండియాలో పనిచేస్తారు. అంటే ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీలో ఎలా ఉంటుందంటే, ఆర్గన్స్ ఎలా ఉంటాయంటే, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ దే వర్క్ విత్ ఈచ్ అదర్ అండ్ దే వర్క్ ఇన్ కోఆపరేషన్ విత్ ఈచ్ అదర్. అండ్ థర్డ్ ఆర్గాన్ జ్యుడిషియరీని మనం సపరేట్ గా పెడతాం. జ్యుడిషియరీని ఇండిపెండెంట్ ఆర్గాన్ గా పెట్టాం. జ్యుడిషియరీలో ఎవరు వేలు పెట్టడానికి వీల్లేదు. లైక్ లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ anything in the sphere of judiciary. Legislative executive matram they coexist with each other. ఏంటి అంటే సింపుల్ అండి. అగైన్ ఇది ఎవరు చెప్పారు, మనం పెట్టుకున్నామా? లేదు, రాజ్యాంగమే చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు వీళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారంటే, ఒక మినిస్టర్, ఎవరైనా మినిస్టర్ అయిపోవచ్చా? సిటిజన్ ఆఫ్ ఇండియా, ఎస్, దే కెన్ బికమ్ ఎ మినిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మొన్న ఎలక్షన్స్ లో పాల్గొనలేదు, ఐ డి నాట్ కంటెస్టెడ్, ఐ కంటెస్ట్ చేశాను, ఓడిపోయాను. సో కెన్ ఐ బి ద మినిస్టర్? కెన్ ఐ బి ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎస్, ఐ కెన్ బి ద మినిస్టర్. కానీ రాజ్యాంగం ఒక రూల్ చెప్పింది ఏంటంటే, 6 months వరకు నేను మినిస్టర్ గా కొనసాగలను. విత్ ఇన్ 6 months ఐ షుడ్ గెట్ ఎయిదర్ ఇన్ ద మెంబర్షిప్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఆర్ ఇన్ కేస్ స్టేట్ అయితే అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. అండ్ ఐ షుడ్ బి ఐదర్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. ఇది అవ్వని పక్షంలో 6 నెలల తర్వాత నేను మినిస్టర్ పదవి రిజైన్ చేసి వచ్చాను. ఆటోమేటిక్గా నేను తీసేయబడతాను. అంటే దాని అర్థం ఏంటి? ఒక మినిస్టర్ 5 ఏళ్ల పాటు కొనసాగిస్తున్నాడు అంటే దాని అర్థం హీ షుడ్ బి ద మెంబర్, హీ ఈజ్ ద మెంబర్, షుడ్ బి కాదు, హీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఇక్కడికి వచ్చేసరికి అసెంబ్లీ ఆర్ కౌన్సిల్. సో దీన్ని బట్టి ఏంటండి అంటే, ఎవ్రీ మినిస్టర్ హ్యాస్ అ సీట్ ఇన్ ద లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ లో ఉన్నప్పుడు హీస్ అ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. అదే వాడు ఎగ్జిక్యూటివ్, వాడు ఆఫీసులో కూర్చున్నప్పుడు హీస్ అ మినిస్టర్ అనమాట. సో హీస్ అ బోత్ లా ఇంప్లిమెంటర్ అండ్ హీస్ అ లా మేకర్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ. క్లియర్? అయితే ఇక్కడ మీరు క్వశ్చన్ రావచ్చు, అయితే ఇప్పుడు మనకి ప్రతి మినిస్టర్ కూడా ఎంపీయా, లేకపోతే ప్రతి ఎంపీ కూడా మినిస్టర్? ఇక్కడ చాలా మంది ఒక రాంగ్ గా అజ్యూమ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో 543 ఎంపీలు ఉన్నారండి. ఈ 543 ఎంపీలు మినిస్టర్లు అయిపోతారేంటి? అవరు కదా. యూనియన్ లెవెల్లో మనకి మినిస్టర్స్ మహా అయితే ఎంతమంది ఉంటారు? 70 to 80 మెంబర్స్ ఉంటారు. 70 నుంచి 80 మంది ఉంటారండి. అంటే ఈ 70 నుంచి 80 మంది ఈ 543లో ఒక సెట్ అంతే. వాళ్ళు 543 మీరు ఎంపీస్ అనుకుంటే, ఈ 543 మొత్తం ఎంపీస్ అయిపోరు. దీంట్లో ఒక సెట్ మినిస్టర్ అండి. అంటే పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ, లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చునే అందరూ మినిస్టర్స్ కాదు. ఇక్కడ మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, మినిస్టర్ మెంబర్, ప్రైవేట్ మెంబర్. ఈ 543లో ఫర్ ఎగ్జాంపుల్ 43 మినిస్టర్స్ ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ 500 మెంబర్స్ ఏంటి? వీళ్ళు ఓన్లీ ఎంపీస్ అనమాట. వీళ్ళు ఓన్లీ ఎంపీస్. ఈ 43 ఈ మెంబర్స్ ఏంటి? వీళ్ళు ఎంపీలు, దీంతో పాటు వీళ్ళకి ఒక పోర్ట్ఫోలియో ఉంది. సో వీళ్ళు ఎంపీస్ యాజ్ వెల్ as మినిస్టర్ క్యాండిడేట్. సో ఇలాంటి వాళ్ళని ఏమంటారు? మినిస్టర్ క్యాండిడేట్ అంటారు. ఈ 500 మందిని ఏమంటారు? ప్రైవేట్ మెంబర్స్ అంటారు. ప్రైవేట్ మెంబర్స్. ఎందుకంటే మనం బిల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ అంటాము, మినిస్టర్ బిల్ అంటాము, అక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ క్లారిటీ తెచ్చుకోండి. క్లియర్? సో దీని మీద కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకు చాలాసార్లు ఎస్ఎస్సి సిజిఎల్ లో కానీ, సిహెచ్ఎస్ఎల్ లో కానీ, ఎంటీఎస్ లో కానీ అడిగారు. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని పెట్టాను. వి విల్ చెక్ ఇట్ అవుట్. క్లియర్?
So now, then what about the third organ? The third organ, that is judiciary. Judiciary organ. Again, ఇక్కడ స్టూడెంట్స్ ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే judiciary. What is the function of judiciary? చాలా మంది ఏమంటారంటే criminal cases, civil cases, it checks, it gives the punishments to the wrongdoers, to the criminals, etc., etc. But it is not the real function of, okay, judiciary functions, the responsibilities అని తీసుకుంటుంది, but it is not the only function of judiciary. Judiciary it has something beyond. ఏంటి అంటే judiciary main function ఏంటంటే నేనైతే ఇది చెప్తాను. It basically interpret law. And what is the function of judiciary? It interprets law. This is law interpretation. Simple. చట్టాలు ఎవరు తయారు చేస్తున్నారు? లెజిస్లేటివ్. చట్టాలను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎగ్జిక్యూటివ్. లెజిస్లేటివ్ తయారు చేసిన చట్టాలు, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా? దే ఆర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్. ఇది చెక్ చేసేది జుడిషియరీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసిందండి. పార్లమెంట్ ఒక చట్టం తయారు చేసింది. It is violating fundamental rights present in the part 3 between article 12 to article 35 of the Indian constitution. ఈ స్పెసిఫిక్ చట్టం నా రైట్ టు లైఫ్ అనే ఫండమెంటల్ రైట్ ని వైలేట్ చేస్తుంది. వెంటనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తుంది. సుప్రీం కోర్టు వెంటనే ఏం చెప్తుంది? ద లా ఈజ్ declared as null and void because it is violating the basic structure that is important fundamental right of the Indian constitution. So the law is declared as null and void. అంటే ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా, ఉల్లంఘిస్తే వెంటనే దాన్ని ఏం చేస్తుందండి? కొట్టి పడేస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ. తర్వాత ఇవన్నీ సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, డిస్ప్యూట్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్లియర్? సో లా ఇంటర్ప్రిటేషన్. సో లెజిస్లేటివ్ తయారు చేసిన లా ఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసిన లా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా చెక్ చేసేది ద జ్యుడిషియరీ ఆర్గాన్. లా ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ జ్యుడిషియరీ. నెక్స్ట్, అయితే దీంట్లో కూడా సెంటర్ స్టేట్ అనే డైవర్సిఫికేషన్ ఉంటుందా? ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఇందాకలా చెప్పుకున్నట్టు సెంటర్, పార్లమెంట్, స్టేట్, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ లేకపోతే గవర్నర్, అలాంటి డైవర్సిఫికేషన్ ఉండదు. వై అంటే బికాస్ ఇండియా ఫాలోస్ ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీని మనం కంప్లీట్ గా ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ గా పెట్టుకున్నాం కాబట్టి అలాంటి డైవర్సిఫికేషన్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అమెరికాలో తీసుకోండి, యుఎస్ఏలో 2 రకాల కోర్ట్స్ ఉంటాయండి. ఏంటా కోర్ట్స్ అంటే, ఒకటి ఫెడరల్ కోర్ట్. యుఎస్ఏలో 2 కోర్ట్స్ ఉంటాయమ్మా. ఫెడరల్ కోర్ట్. ఇంకో కోర్ట్ ఏంటంటే ప్రొవిన్షియల్ కోర్ట్. ఇంకొకటి ఏంటి? ప్రొవిన్షియల్ కోర్ట్. ఈ ఫెడరల్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఫెడరల్ లాస్ ని టేక్ కేర్ చేస్తుంది. ఫెడరల్ లాస్. ప్రొవిన్షియల్ కోర్ట్ ఏం చేస్తుందంటే ప్రొవిన్షియల్ లాస్ ని టేక్ కేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెరికాకి వెళ్ళి సెటిల్ అయ్యారు. యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ ఇష్యూ. ఆ ఇష్యూ ప్రొవిన్షియల్ లా కింద, ఆ లా సబ్జెక్ట్ కింద వచ్చింది అనుకోండి, మీరు ఫెడరల్ కోర్ట్ కి వెళ్ళకూడదు, ఓన్లీ ప్రొవిన్షియల్ కోర్ట్ కే వెళ్ళాలి. ప్రోవిన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ అండి. ఇక్కడ మన రాష్ట్రాలు ఎలా అంటామో అమెరికాలో స్టేట్ ని ప్రోవిన్స్ అంటారు. If your subject, the case subject is coming under the provincial list, provincial law, you should only approach provincial court. మీరు ఫెడరల్ కోర్ట్ కి వెళ్ళకూడదు. అదే మీ సబ్జెక్ట్ ఫెడరల్ కోర్ట్ కింద వస్తుంది అనుకోండి, మీరు ఫెడరల్ కోర్ట్ కి వెళ్ళాలి. ఇండియాలో అలా కాదు. ఓవరాల్ గా మన లాస్ ని ఎలా డివైడ్ చేసామండి? We divided the laws into subjects into CPC, CRPC, Civil Procedure Code, Criminal Procedure Code. సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ లోవర్ కోర్ట్కి వెళ్తాం. లోవర్ కోర్టులో సెషన్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఉంటాయి. అక్కడ మీకు ఇది రాకపోతే ఎక్కడికి వెళ్తారు? డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్తారండి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అక్కడ కూడా అంటే మీరు ఇంకెక్కడికి వెళ్తారంటే నెక్స్ట్ పిటిషన్ మీద హైకోర్టుకి వెళ్తారు. అగైన్
ఇక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు అనిపిస్తే యూ విల్ రీచ్ అగైన్ ఆన్ ద పిటిషన్ ద హైయెస్ట్ ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద సుప్రీం కోర్ట్. ఇంతకు మించి బియాండ్ లేదండి, మళ్ళీ రిపిటిషన్ వేసుకోవాలి కానీ అంతకు మించి సుప్రీం కోర్ట్ కన్నా ఇంకెక్కడికి వెళ్ళిపోవడానికి కావాలి. సో అంటే ఏంటి, మనం లెవెల్ బై లెవెల్ వెళ్తూ ఉంటాం. అర్థమవుతుందా? అంటే ద సేమ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్ ని లోవర్ కోర్ట్ డీల్ చేస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ డీల్ చేస్తుంది, హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే సెంట్రల్ లో సుప్రీం కోర్ట్, స్టేట్ లో హైకోర్ట్ కాదు. అంటే హైకోర్ట్ ఉంటుంది, హైకోర్ట్ ఏంటంటే తన పరిధండి. ఇక్కడ మన హైకోర్ట్ ని ఎలా విభజిస్తామంటే జ్యూరిస్డిక్షన్ లో పాయింట్ ఆఫ్ వ్యూ విభజిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రాలో ఉంటున్నాను, నేను హైకోర్టుకి వెళ్ళాలంటే తెలంగాణ హైకోర్టుకో లేకపోతే కర్ణాటక హైకోర్టుకో వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్ర హైకోర్టుకి వెళ్తాను. అలా జాగ్రఫికల్ పరిధి తీసుకుంటే మీకు హైకోర్టు ఉంటుంది కానీ బట్ మీరు ఒక లెవెల్ ఆఫ్ కోర్ట్ నుంచి ఇంకొక లెవెల్ ఆఫ్ కోర్ట్ కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఒక జిల్లాకి సంబంధించిన ఆ జిల్లా కోర్టుకి వెళ్తారు, అవ్వకపోతే అమరావతికి వెళ్తారు, అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తారు. అర్థమైందా? సో ఇలా అన్ని కేసెస్ ని ఈక్వల్ గా డీల్ చేస్తుంది కాబట్టి సో ఇండియా ఫాలోస్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. అంటే దీని ఫంక్షనింగ్ లో కానీ దీని మెకానిజం లో కానీ లెజిస్లేటివ్ or executive, it should not interfere. Judiciary is completely independent organ. Okay, so general elections లో దీనికి కూడా ఎటువంటి సంబంధం లేదు, బికాస్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఎలక్షన్స్ కి కూడా మనం జుడిషియరీలో ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏమి అంటే లింక్ చేసుకోమండి. ఒకటి ఏం లింక్ చేసుకుంటామంటే ఎలక్షన్ డిస్ప్యూట్స్, ఎస్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్, ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప ఇంకెక్కడ మనకి ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జుడిషియరీ రాదు, బికాస్ జుడిషియరీ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం ఏదైనా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒకటి లెజిస్లేటివ్ చూసుకుందాం, ఇంకొకటి ఎగ్జిక్యూటివ్ చూసుకుందాం. సో లెజిస్లేటివ్ లో మీరు ఎవరెవరిని ఎన్నుకున్నారు, లోక్సభ ఎంపీస్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే త్రూ జనరల్ ఎలక్షన్స్. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ మీద, దట్ ఈస్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ మీద మనకి ఏమైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను మాక్సిమం కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తానండి, మాక్సిమం దాంట్లో అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి. యాక్చువల్లీ ఇవి ఎస్ఎస్సీఏ కాదు, ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ రైల్వేస్ అండి, బికాస్ రైల్వేస్ లో కూడా సేమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ప్యాటర్న్ లో ఇదే కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఇది మీకు ఎస్ఎస్సీకి యూజ్ అవుతుంది యాజ్ వెల్ as రైల్వేస్ కూడా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్ వాళ్ళు ఇది యూజ్ ఉండదు, ఎందుకంటే బ్యాంకింగ్ లో అసలు మనకి ఈ టాపిక్స్ ఉండవు. క్లియర్? సో విల్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. Question number 1. Which of the following organ of the government refers to a smaller group of people who are responsible for implementing laws and running the government? Okay. Option 1, the judiciary. Option 2, the executive. Option 3, the legislature. So only 1, only 2, only 3, no option is correct ఇచ్చారు. ఇందాక నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ కన్నా క్లియర్ గా అర్థమైతే లెజిస్లేటివ్ మేక్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ లాస్, జుడిషియరీ ఇంటర్ప్రిట్ లాస్. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మీకు ఉంటే మీరు అసలు ఎక్కువసేపు ఈ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేయడం ఒక 10 seconds అండి. క్వశ్చన్ ని అబ్జర్వ్ చేస్తారు, కీవర్డ్ పట్టుకుంటారు. ఏంట కీవర్డ్? ఇంప్లిమెంటింగ్ లాస్ అండ్ రన్నింగ్ ద గవర్నమెంట్. రన్నింగ్ ద గవర్నమెంట్ కూడా అవసరం లేదు, ఇంప్లిమెంటింగ్. హూ ఇంప్లిమెంట్ లా? లెజిస్లేటివ్ మేక్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ లా. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేస్తారు, ఓన్లీ 2, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే ఇంపార్టెన్స్ అండి, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మీరు క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసి ఇచ్చినా, ఎంత లెందీకి ఇచ్చినా మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ పెట్టచ్చు. క్లియర్? సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. Question number 2. Which organ of the government consists of elected representatives of the people? Elected representatives ఇందాక మనం చెప్పుకున్నాం, డైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్, లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్ అండ్ ఆల్సో ఎమ్మెల్యేస్ as well MLCs as well as Rajya MPs. Of course they are not nominated, they are elected, but they are indirectly elected, but separate electoral system ఉంటుందండి. సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్, మన రిప్రజెంటేటివ్స్ ఎక్కడ ఉంటారండి? లెజిస్లేటివ్ లో ఉంటారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3, legislative is the right answer. Okay, next question. Next question. Who among the following acts as guardian of the Constitution of India? Option 1, legislative. Option 2, executive. Option 3, judiciary. Option 4, all of the above.
So guardian of the Constitution of India, guardian. Okay. See, guardian, I said you before, like laws ని ఇంటర్ప్రిట్ చేసేది, చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా చెక్ చేసేది ఎవరమ్మా? జుడిషియరీ. సో జుడిషియరీ లాస్ ని చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇట్ ఈస్ గార్డింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? లైక్ legislative no, executive no, guardian of the constitution is option 3, judiciary. Okay, Supreme Court as well as High Court and many courts, they checks the law, they checks the validity, constitutional validity of the law. So what is the answer? Option 3, judiciary is the right answer. Next question, question number 4. The Prime Minister of India is, it is a previous year question, SSC CGL 2010 question. Prime Minister of India is elected, appointed, nominated, selected. Of course is elected. Okay, so Prime Minister of India is elected. So what is the answer? Option A is the right answer. The most important feature of cabinet system of government is SSC CGL 2014 question. Individual responsibility, collective responsibility, responsibility to none, and non-responsibility. So cabinet system. What is this cabinet system? See, ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, క్యాబినెట్ ఈజ్ సంథింగ్, ఇది మనకి యూనియన్ లెవెల్లో మాట్లాడుతాము, స్టేట్ లెవెల్లో మాట్లాడతాం. యూనియన్ లెవెల్లో తీసుకోండి. యూనియన్ లెవెల్లో లోక్సభ, రాజ్యసభ ఉంటారు కదా. ఇక్కడ మనకి 543 మెంబర్స్ అనుకోండి, ఇక్కడ 245 మెంబర్స్ అనుకోండి. దీంట్లోంచి కొంతమందిని మినిస్టర్ క్యాండిడేట్స్ 7 to 80 మెంబర్స్ ఆర్ మినిస్టర్స్ అని, వీళ్ళని కౌన్సిల్ ఆఫ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఓకే, సో యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో మళ్ళీ చిన్న క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్ ఈజ్ సంథింగ్ అన్ ఇన్ఫార్మల్ వర్డ్ అండి, ఇది రాజ్యాంగంలో లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సో క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి సినానిమ్ క్యాబినెట్ గా వాడేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ క్యాబినెట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్యవసర సమావేశాలు అవుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కొంతమంది కీ మినిస్ట్రీస్ ని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, హోమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఓకే, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇలా కొన్ని కీ మినిస్ట్రీస్ వెంటనే వచ్చి వాళ్ళు అత్యవసర సమావేశాలు పెడతారు. ఆ బంచ్ ఆఫ్ మినిస్టర్స్ ని క్యాబినెట్ అంటారు. మొత్తం అందరినీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఓకే, సో లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, లైక్ క్యాబినెట్ సిస్టమ్ గురించి ఇక్కడ ఏమంటున్నారంటే, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ collective responsibility. Remember, option B is the right answer. So what is this collective responsibility? So the beautiful feature of Indian parliamentary democracy is ఏంటి అంటే, ఇప్పుడు లోక్సభలో ఎంపీలందరూ సమావేశం అవుతారు, రాజ్యసభలో ఎంపీలందరూ సమావేశం అవుతారు. ఈ ఎంపీస్ లో రెండు రకాలు ఉంటారు. ఒకటి రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు, ఇంకొకటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారు. సో మనం ఎప్పుడు సెషన్స్ చూస్తున్నప్పుడు ఏమవుతుందండి, అపోజిషన్ పార్టీ వాళ్ళు సమ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. ఓకే, రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా చేయొచ్చు, బట్ వాళ్ళు చేయరు. అపోజిషన్ పార్టీ వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, లైక్ ఏం చేశారు, ఈ పని అవ్వలేదు, అది అవ్వలేదు, డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి, డబ్బులు ఎంత ఖర్చు అయ్యాయి, అది కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు అవి ఎవరు ఆన్సర్ చేయాలి? ఖచ్చితంగా రూలింగ్ లో ప్రైవేట్ మెంబర్స్, మినిస్టర్ క్యాండిడేట్స్ ఆన్సర్ చేయాలి. అంటే దర్ ఆన్సరబుల్ అండి, దర్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. అక్కడ రూలింగ్ అపోజింగ్ పార్టీ అడుగుతున్నాడంటే అపోజిషన్ లీడర్ అక్కడ అడగట్లేదు, ద పీపుల్ ఆఫ్ ఇండియా వాడిని ఎంచుకొని అక్కడ కూర్చోబెట్టారు. సో ఇండైరెక్ట్లీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ క్వశ్చనింగ్ లైక్ వాట్ హ్యాపెండ్ అని. సో అప్పుడు ఈ మినిస్టర్ క్యాండిడేట్స్ నువ్వెవరికి నీకెవరికి నేను చెప్పేది, నేను నీకు చెప్పను అంటే అవ్వదు. దే హ్యావ్ టు బి ఆన్సరబుల్, దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. సో దీన్ని ఏమంటారు? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్ ఇస్ ఆన్సర్ ఆప్షన్ బి. దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఎవరికి? టు ద పార్లమెంట్. వై పార్లమెంట్? బికాస్ పార్లమెంట్ లోనే మన పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారండి. క్లియర్? సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. Next question. An amendment of the constitution may be initiated. This is previous SSC CGL 2016 question. Option A, by introduction by the President of India. Option B, by introduction of bill in Rajya Sabha. Option C, by the governors of the states. Option D, by the introduction of a bill in either house of the parliament. See, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ లా మేకింగ్ కానీ మనకి పార్లమెంట్ లో చేస్తారు.
ఈ పార్లమెంట్ లో ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే స్టేట్ లెజిస్లేషన్ లో ఇది చేయరండి. పార్లమెంట్ లో అండర్ ఆర్టికల్ 368 ఇది స్పెషల్ మెజారిటీ కేసు కింద వస్తుంది. స్పెషల్ మెజారిటీ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారంటే, మీరు రాజ్యాంగాన్ని సవరణ చేయాలి, రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ అమెండ్మెంట్ ని ఒక బిల్ రూపంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో అయినా పెట్టొచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టొచ్చు. మీకు దీని మీద స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఈ కెన్ బి ఓన్లీ పాస్డ్ ఇన్ లోక్సభ అంటే తప్పండి. లోక్సభలో అయినా ప్రవేశపెట్టొచ్చు, రాజ్యసభలో అయినా ప్రవేశపెట్టొచ్చు. ఓకే, సో ప్రవేశపెట్టాక స్పెషల్ మెజారిటీ కింద ఓటింగ్ పెడతారు, పాస్ అయితే ఒక హౌస్ నుంచి ఇంకొక హౌస్ కి వైస్ వర్సా అవుతుంది. సో అక్కడ నుంచి ప్రెసిడెంట్ సంతకం పెడితే ఎస్ ద కాన్స్టిట్యూషన్ విల్ బి అమెండెడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? అమెండ్మెంట్ అంటే ఏంటి? అమెండ్మెంట్ మీన్స్ ఇట్ కెన్ బి ఎడిషన్, ఇట్ కెన్ బి సబ్స్ట్రాక్షన్, ఇట్ కెన్ బి రీప్లేస్మెంట్. అంటే సబ్స్టిట్యూషన్ అని కూడా అనొచ్చు. అంటే మీరు ఒక దాన్ని, ఒక రూల్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు రాజ్యాంగంలో, దాన్ని అమెండ్మెంట్ అంటారు. ఉన్న రూల్ ఇప్పుడు సెట్ అవ్వట్లేదు, 1950లో రాసిన రాజ్యాంగం ఇప్పుడు ప్రెసెంట్ డే నీడ్స్ కి సెట్ అవ్వట్లేదు, దాన్ని తీసివేయచ్చు, లేదా కొత్త రూల్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ 3 కండిషన్స్ లో ఏదైనా మనం ఏమంటాం? అమెండ్మెంట్ అని అంటాం. క్లియర్? సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని బిల్ రూపంలో ప్రవేశపెట్టాలి. బిల్ రూపంలో ఎక్కడ ప్రవేశపెట్టాలి? కేవలం పార్లమెంట్ లో మాత్రమే ప్రవేశపెట్టాలి. నో స్టేట్ లెజిస్లేషన్స్ లో ప్రవేశపెట్టకూడదు. క్లియర్? సో ఇక్కడ ఏమన్నాడు? బై ఇంట్రొడక్షన్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నో నీడ్. బై ఇంట్రొడక్షన్ ఆఫ్ బిల్ ఇన్ ద రాజ్యసభ, నో నీడ్. బై ద గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్, no need. So what is the answer? By the introduction of a bill in either house of the parliament. So what is the answer? Option D. And what is the article? Article 368. ఓకే, ఇంకొక ఫ్యాక్ట్ కూడా చూడండి. సో రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు. సో పార్లమెంట్ ఇప్పుడు ఇదంతా ఓటింగ్ అంతా అయ్యాక ప్రెసిడెంట్ సంతకం పెట్టాక అమెండ్ అయిపోతుంది. సో రాజ్యాంగాన్ని ఎలా పెడితే అలా అమెండ్ చేయొచ్చండి? నో, ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని ఫేమస్ జడ్జ్మెంట్స్ ఇచ్చింది. రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు, కానీ దాని బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం టచ్ చేయకుండా మీరు ఎలా అన్నా అమెండ్ చేసుకోండి, బట్ ఇట్ షుడ్ నాట్ టచ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదొక పాయింట్ కూడా యూ యాడ్ దిస్. ఓకే, సో what is the answer? Answer is option D is the right answer. Okay, so this is one part and so general elections 2024 కి సంబంధించి మనం ఏం చూసామంటే, లైక్ వాట్ ఈస్ ద లైక్ అసలు మనం ఎవరికి ఓటేసాం, మనం ఓటేసిన మెంబర్స్ ఎక్కడ కూర్చుంటారు, లెజిస్లేటివా, ఎగ్జిక్యూటివా, జ్యుడిషియరియా, ఇస్ అ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పట్టుకుని వెళ్ళిపోతే మీకు ఎవ్రీ పార్ట్ క్లియర్ ఉంటుంది. ఇంకొక పార్ట్ ఏంటంటే, సి అసలు ఈ కాన్స్టిట్యూషన్, ఇందాక నుంచి కాన్స్టిట్యూషన్ చెప్పింది అది ఇది అంటున్నాను, ఆర్ దిస్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ గురించి కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ప్రస్తావించిందా, ఆర్ దిస్ ఎలక్షన్స్ హ్యాస్ ఎనీ కాన్స్టిట్యూషనల్ బ్యాకప్, లైక్ ఇన్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు ఏమైనా కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ఉందా, ఆర్ కాన్స్టిట్యూషన్ దీని పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ పాయింట్ ఆఫ్ ఎక్కడైనా, ఏ పార్ట్, లైక్ ఇట్ కెన్ బి ప్రియాంబుల్, ఇట్ కెన్ బి షెడ్యూల్స్, ఇట్ కెన్ బి పార్ట్స్, ఇట్ కెన్ బి ఆర్టికల్స్, ఎక్కడన్నా మెన్షన్ చేసిందా? ఒకసారి దీనికి సంబంధించి ఒక చిన్న టాపిక్ చూద్దామండి. ఓకే, ఏంటి అంటే, సి మీకు ప్రియాంబుల్ అని ఐడియా ఉండి ఉంటుంది. ప్రియాంబుల్, ఈ ప్రియాంబుల్లో వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఈ ప్రియాంబుల్లో వర్డ్స్ వచ్చేసి మీకు లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ మీద చాలా స్ట్రాంగ్ బేసిక్స్ వస్తాయి. సో ప్రియాంబుల్లో ఏం చెప్పారండి? సో ఇండియా ఇస్ అ సోషలిస్ట్, ఇండియా ఇస్ అ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, అండ్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. సో అందుకే recently we celebrated the largest democratic festival, that is elections in India. So this modern Indian state మనకి like constitution ని మనం ఎప్పుడు తీసుకున్నాము అంటే like 29th November, okay, I'm sorry, not 29th November, 26th November 1949. 26th November 1949 the constitution was like adopt చేసుకున్నాం మనం. నెక్స్ట్, ఈ మోడర్న్ ఇండియా, అసలు ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th August 1947. లైక్ ఈ రోజు ద ఇండియా వాస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో ఇండియా ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ విత్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, అండ్ at the heart of the system lies the commitment to hold regular, free and fair elections. దీనికి బ్యాకప్ మనం ఎక్కడిస్తాము అంటే ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. సో బిఫోర్ డిస్కసింగ్ ప్రియాంబుల్ ఇది కూడా ఒకసారి చదవండి.
So the elections, it determines the composition of the government, the membership of the two houses of the parliament, the state, the union territory, legislative assembly, president as well as vice president. So what is basically election? It is nothing but it is a formal procedure where the people of a country, the people of a political unit, they discuss, they vote, they choose అకార్డింగ్ టు ద విల్, ఎవరు వాళ్ళని గవర్న్ చేయాలని చెప్పి వాళ్ళు చూస్ చేసుకునే ఒక పద్ధతి. సో అబ్జర్వ్ దిస్ ప్రియాంబుల్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా preamble. We the people of India, each read each and every word, and we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, 26th day of November 1949, do hereby adopt and enact and give to ourselves this Constitution. This is the preamble of our Indian Constitution. అయితే ఇది అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ప్రియాంబుల్. ఒరిజినల్ మీన్స్ 1950లో రాసిన ప్రియాంబుల్ అండి. ఇది ప్రెసెంట్ ఉన్న ప్రియాంబుల్. ప్రియాంబుల్ మీద మీకు క్వశ్చన్స్ ఇవ్వచ్చండి. దీన్ని కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కి లింక్ చేస్తే దీని మీద కూడా మీకు క్వశ్చన్స్ రావచ్చు. క్లియర్? ఇప్పుడు ఫాస్ట్ గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. ఫటాఫట్ విల్ డూ ఫాస్ట్. సో బేసిక్ గా ప్రియాంబుల్ ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంట్రొడక్షన్ ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రిఫేస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రిఫేస్. సో దీంట్లో మనకి ఏం తెలుస్తుందండి? ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అవర్ నేషన్స్ ఐడెంటిటీ అండ్ ఆల్సో ఎసెన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఐడి కార్డ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో దీన్ని ఎవరన్నారు? ఐడి కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరన్నారు? ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆల్సో ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ రైల్వేస్. ఆన్సర్ ఈస్ ఎన్ఏ పల్కీవాలా. He called as ID card of the constitution, and whereas KM Munshi, he described it as political horoscope of the Indian constitution. Political horoscope. See rendu by heart journey, most important. NA Palkiwala as well as KM Munshi. Clear? So what about the history of this preamble? Asala ee preamble concept ఏంటండి? The preamble concept was very simple అండి. మనకి స్వాతంత్రం ముందు 1946లో 13th December, సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయినప్పుడు నెహ్రూ హీ మూవ్డ్ అన్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఇప్పుడు మన రాజ్యాంగం రాస్తాం కదా, ఈ రాజ్యాంగం మన దేశం యొక్క బేసిక్ గోల్ ఏమై ఉండాలి, అసలు పర్పస్ ఏమై ఉండాలి, మన దేశం నడిపించడానికి వాట్ షుడ్ బి ద గైడింగ్ బెడ్ రాక్ ప్రిన్సిపల్ ఏమై ఉండాలి. సో దీని గురించి ఆయన జస్ట్ ఒక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇస్తారు. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ తర్వాత మనకి ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా మారుతుంది ఆన్ 22nd January 1947. క్లియర్? Next, what are the components of preamble? Preamble components ఏంటండి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రియాంబుల్, లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రియాంబుల్, దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ సొసైటీ నేచర్ కానీ, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ సిటిజన్స్ కున్న ప్రివిలేజెస్. దానికి సంబంధించి చూస్తే ఇక్కడ మనకి కొన్ని సోర్సెస్ కనిపిస్తాయి. ఏంటో సోర్స్ అంటే అసలు మనకి అథారిటీ ఎక్కడి నుంచి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సిలో చాలా సార్లు అడిగారు, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అబ్జర్వ్ చేయండి. The source of the authority, we the people of India. The nature of the Indian state యొక్క నేచర్ ఎలా ఉంది, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రజలకి ఎలాంటి హక్కులు ఇస్తుంది, అండ్ వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ద అడాప్షన్. సో మొత్తం 4 పార్ట్స్ అండి. ద సోర్స్ ఆఫ్ అథారిటీ, ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్, వాట్ కాన్స్టిట్యూషన్ ఇస్ ప్రొవైడింగ్ us, అండ్ వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్క సోర్స్ ఫాస్ట్ గా డిస్కస్ చేసుకుందాం. సో
ఫస్ట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇస్ అ సోర్స్. ప్రజలే. లైక్ రాజ్యాంగాన్ని రాసింది ఎవరండి? రాజ్యాంగాన్ని రాసింది కూడా పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్సే. మన రిప్రజెంటేటివ్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూర్చున్నారు అండ్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిటర్న్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ద సోర్స్ ఈస్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్, ద సోర్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సోర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సోవరీనిటీ? సో స్వాతంత్రం వచ్చాక వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఇండియా ఇప్పటి నుంచి ఏ పరాయి దేశం కింద ఉండదు, అది ఏ పరాయి దేశం చేత పాలించబడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ బ్రిటిషర్స్ అండి, మీరు అబ్జర్వ్ చేస్తే మెడివల్ హిస్టరీలోనే ఢిల్లీ సుల్తాన్స్, ముఘల్స్. ఢిల్లీ సుల్తాన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ 1206 లో స్టార్ట్ అయింది. అంటే 1206 నుంచి 1947. అండ్ 13, 14, 15, 16, 17, 18, 19, ఆల్మోస్ట్ 750+ years వీఆర్ అండర్ సమ్ రూల్ అండ్ అది బ్రిటిషరా లేకపోతే ఒక ముస్లిం రూల్ అవన్నీ అనవసరం. మనం మన ఓన్ గా స్వతంత్రంగా పరిపాలించుకునే అంత ఫెసిలిటీ వెసులుబాటు మనకు లేకపోయింది. సో ఇక్కడ మన వాళ్ళు చాలా క్లియర్ గా చేద్దాం అనుకున్నారు ఏంటంటే, ఇప్పటి నుంచి ఇండియాని ఎవరు బయట వాళ్ళు, నో ఫారినర్ కెన్ ఎంటర్ ఇన్ టు ఇండియా, నో ఫారినర్ విల్ ఇన్వాల్వ్ ఇన్ టు ద అఫైర్స్ ఆఫ్ ద ఇండియా. సో ఇప్పుడు నుంచి ఏమన్నారు, ఇండియా ఈజ్ నైదర్ డిపెండెంట్ నార్ డామినేటెడ్ బై ఎనీ అదర్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. From today, India is a self-governing state. We will ruled by ourselves only. Okay? And we are free to manage our own external as well as internal affairs. Next, India can either acquire a foreign territory or cede a part of its territory in favor of a foreign state. So, దీంట్లో డెసిషన్ మేకర్స్ కంప్లీట్ గా ఇండియన్స్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళే అవ్వాలి, ఇండిజినస్ వాళ్ళే అవ్వాలి. నో ఫారినర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ అఫైర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి దే మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ సో ఇండియా ఈజ్ ఏ కంప్లీట్లీ సోవరీన్ అండ్ ఇండిపెండెంట్ కంట్రీ. దిస్ ఇస్ నోన్ as sovereignty. Then what is the meaning of the word socialism? Socialism is a beautiful concept అండి. యాక్చువల్లీ సోషలిజం ని మనం రెండు స్పియర్స్ లో చెప్తాం. ఒకటి సోషల్ రిఫార్మ్స్, సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాం, ఇంకొకటి ఎకనామిక్ స్పియర్ లో మాట్లాడదాం. సోషలిజం అనే కాన్సెప్ట్ ని మనం రెండు స్పియర్స్ లో మాట్లాడతాం, ఒకటి సోషల్ స్పియర్, ఇంకొకటి ఎకనామిక్ స్పియర్. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ నోన్ యాజ్ సోషియో ఎకనామిక్ సిస్టమ్ ని ఇది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఏంటి, ఇట్ ఈస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, రిసోర్సెస్, ఆపర్చునిటీస్, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ సిటిజన్స్ ఇన్ ద పొలిటికల్ స్పియర్. సో ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ డెమోక్రటిక్ సోషలిజం. ఏంటి ఇవన్నీ అంటే సింపుల్ అండి. ఇప్పుడు మన సమాజంలో మనకి అసమానత్వం ఉంటుంది, అంటే ఇన్ఈక్వాలిటీ అంటారు. సో ఏంటి, ఒకడు ఫినాన్షియల్ గా ఒకడు గొప్పనో, లేకపోతే వాడికి బ్యాక్గ్రౌండ్ అంటే మన భాషలో చెప్పాలంటే కాస్ట్ అండ్ క్రీడ్ పాయింట్ ఆఫ్ లో వాడు పైవాడను. ఓకే, సో ఇలా మనకి డిస్క్రిమినేషన్ ఉంటుందండి. సో సోషలిజం కాన్సెప్ట్ ఏంటంటే irrespective of your race, caste, sex, place of birth, religion, you will be treated equal. రిసోర్సెస్ అందరికి సమానంగా పంచబడతాయి. ఖచ్చితంగా దీంట్లో ఇన్ఈక్వాలిటీ వస్తుంది. ఈ ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇట్ మేక్స్ ద ప్లేస్. సో గవర్నమెంట్ డిసైడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఏ గూడ్స్ ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరు ఫిక్స్ చేస్తారు? గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం. సో ఇట్స్ టాకింగ్ అబౌట్ distribution of wealth. It is also talking about social inequalities in terms of caste, sex or place of birth or religion, anything. So socialism ని మనం రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పచ్చు. ఒకటి సోషల్ స్పియర్ లో, ఇంకొకటి ఎకనామిక్ స్పియర్ లో. ఎకనామిక్ స్పియర్ లో ఎక్స్క్లూజివ్ గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మాట్లాడదాం. సో ఎకనామిక్ స్పియర్ లో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సోషలిజం అంటే the society in which the government decides about the production as well as distribution of goods and services is known as socialism. Sir, ఇప్పుడు చెప్పండి, is India a really socialistic country in economic sphere? ఓకే, సోషల్ స్పియర్ లో అవును, మనం ఇన్ఈక్వాలిటీస్, డిస్క్రిమినేషన్ తగ్గించడానికి మనం
ఇది చేస్తున్నాం. దెన్ ఎకనామిక్ స్పియర్ లో ఈజ్ ఇండియా రియల్లీ కంప్లీట్లీ సోషలిస్టిక్ కంట్రీ? అన్ని స్పియర్స్ లో గవర్నమెంటే ఫిక్స్ చేస్తుందా? నో. 1950s లో ఎస్ వీఆర్ ద సోషలిస్టిక్ కంట్రీ, బట్ ఇప్పుడు ఆఫ్టర్ 1990s ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చాక సోషలిజం నుంచి మనం క్యాపిటలిజం కి కూడా మారలేదు. సోషలిజం ఆపోజిట్ ఏంటి? క్యాపిటలిజం. క్యాపిటలిజం లో పెట్టుబడిదారుడు ఫిక్స్ చేస్తాడు ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలి. సోషలిజం లో గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో మనం రెండు అప్రోచ్ ని తీసుకున్నాం, దట్ ఈస్ మిక్స్డ్ ఎకానమీ అంటాం. ఇక్కడ నుంచి ఇంకో కాన్సెప్ట్ వస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏంటమ్మా? మిక్స్డ్ ఎకానమీ. ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే? సింపుల్. ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో లైక్ పూర్ పీపుల్ కి, బిలో పోవర్టీ లైన్ పీపుల్ కి రిసోర్స్ అందించడానికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందా? చేస్తుంది. ప్రతి నెల రేషన్ ఇస్తుంది, ప్రతి నెల పింఛన్ ఇస్తుంది. ఎస్ ఆర్ నో? ఓకే, సో ఇవన్నీ గవర్నమెంట్ సోషలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తుంది. రిచ్ పీపుల్ కి ఇస్తుందా? గవర్నమెంట్ రిచ్ పీపుల్ కి సర్వీస్ ఇస్తుందా? నో. పోవర్టీ లైన్ అండ్ నీడీ పీపుల్ కి గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ వాళ్ళకి అంటే రిచ్ పీపుల్ కి ప్రైవేట్ హాస్పిటల్స్. నీడీ పీపుల్ కి చదువుకోవడానికి స్కిల్ ఎన్రిచ్మెంట్ సెంటర్స్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్. అవసరం లేని వాళ్ళకి అంటే రిచ్ పీపుల్ కి ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, గవర్నమెంట్ యాజ్ వెల్ as ప్రైవేట్. గవర్నమెంట్ బస్సెస్, ప్రైవేట్ బస్సెస్, గవర్నమెంట్, లైక్ ఎవ్రీథింగ్. నీడీ పీపుల్ కి సర్వీస్ ఇస్తుంది. ఇది సోషలిజం లెక్కలోకి వస్తుంది. మరి రిచ్ పీపుల్ కి సర్వీసెస్ కావాలా? అవసరం లేదు. మరి వాళ్ళు ఏ సర్వీస్ తీసుకుంటారు? వాళ్ళు క్యాపిటలిస్ట్, పెట్టుబడిదారుడు సర్వీస్ తీసుకుంటారు. అర్థమైందండి? సో ఇలా మనం రెండు అప్రోచ్ ని వాడతాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ మిక్స్డ్ ఎకానమీ. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ సెక్యులరిజం? వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. వాట్ ఈస్ సెక్యులరిజం? ఈజ్ ఇండియా రియల్లీ సెక్యులర్ కంట్రీ? దీనికి కూడా మనం డిబేటబుల్ చేయొచ్చు. సి, చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సెక్యులరిజం మీన్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అనేది రైట్ టు ఈక్వాలిటీలోకి వస్తుంది. ఆర్టికల్ 14, 15, 16, 17, 18 రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25, 26, 27, 28 కి వస్తుంది. మరి వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే ఈ పాయింట్ క్లియర్ పెట్టుకోండి. ఒక గవర్న్ చేసే బాడీ, అది గవర్నమెంట్ అయినా, రాజు అయినా, రాణి అయినా, ఎవరైనా, ప్రజలను పాలించే ఒక వ్యవస్థ, దాని పాలనలోకి మతాన్ని తీసుకురాకూడదండి. ద గవర్నమెంట్ ఆర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ రిలీజియన్ ఇన్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. దాని పాలనా వ్యవస్థలోకి మతాన్ని ఇంటర్ఫియర్ చేయకూడదు. ఈ మతాన్ని ఇంటర్ఫియర్ చేయకపోవడం వల్ల వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఏంటండి? రిజల్ట్ ఏంటంటే అన్ని మతాలు ఈక్వల్ గా ట్రీట్ చేయబడతాయి, అన్ని మతాల్ని సమానంగా చూడబడతాయి. ఇది రిజల్ట్ అండి. బట్ వాట్ ఈస్ ద సెక్యులరిజం? వెన్ యూ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ రిలీజన్ ఇన్ టు యువర్ అడ్మినిస్ట్రేషన్ అఫైర్స్ ఈజ్ నోన్ యాజ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం. సో డెఫినేషన్ కూడా ఇలాగే చెప్పాలి. సో దీన్ని ఇంకొకలా కూడా రాస్తారు, సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే అగైన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 12, స్టేట్ హియర్ మీన్స్ డస్ నాట్ మీన్స్ ఏ లిటరల్ స్టేట్ అంటే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర కాదు. స్టేట్ ఇట్ కెన్ బి ఏ కంట్రీ అండి. ఓకే, సో రిలీజియస్ న్యూట్రాలిటీ ఉండాలి. ఆల్ రిలీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ సో ది రిజల్ట్ ఏంటి? దే రిసీవ్ ద సేమ్ స్టేటస్, ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్, అండ్ ఇట్ ఆల్సో ఫాస్టర్స్ సోషల్ హార్మోనీ, టాలరెన్స్ అండ్ రిలీజియస్ డైవర్సిటీ. క్లియర్? నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ డెమోక్రసీ? ఇక్కడే మన టాపిక్ వస్తుందండి. సో సోవరీన్, సోషలిస్ట్, సెక్యులర్ ఇవన్నీ చెప్పుకున్నాక ఎవరు రూల్ చేయాలి, ఎవరి చేత రూల్ చేయబడాలి? ఓకే, సో ఇక్కడే ఈ అకౌంటబుల్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ అకౌంటబిలిటీ కూడా ఎవరి చేతిలో ఉండాలి? అదే ప్రజలకే ఇచ్చేద్దాం. టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళని పాలించేది ఎవరు. సో దీన్ని మనం ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. సో వి ప్రొవైడెడ్ రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ విచ్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్, రైట్? సో డెమోక్రసీ ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మీకు
ఎలక్షన్స్ ని లింక్ చేస్తూ డెమోక్రసీ మీద రావచ్చండి. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ యూనివర్సల్ ఓటింగ్ రైట్స్, ఫాలోయింగ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, ఇట్ ఈస్ కండక్టింగ్ పీరియాడిక్ ఎలక్షన్స్, supremacy of the law, independence of judiciary, absence of discrimination. Very, very important. అంతే కదా, judiciary is not involved, it's completely independent, no discrimination among the contestants or the voters, and supremacy, law is supreme of course, and also the periodic elections. ఇవన్నీ democratic countries యొక్క important features అండి. Then what is republic? What is the meaning of the word republic? ఇందాక నేను ఎగ్జిక్యూటివ్ చెప్పాను, గుర్తుంది కదా. ఎగ్జిక్యూటివ్ చెప్పినప్పుడు నేను ఇక్కడ సెంటర్ లో నేను తీసుకుంటాను. తర్వాత మన స్టేట్ చూద్దాం. సెంటర్ లో ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ పక్కన పెట్టండి. ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్? ఇప్పుడు ఉన్నారు మన ప్రెసిడెంట్ ఎవరైనా మిస్ ద్రౌపది ముర్ము గారు, అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా నరేంద్ర మోడీ. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టూ హెడ్స్? అంటే ఇప్పుడు ఇద్దరులో ఎవరు గొప్ప అండి? ప్రెసిడెంట్ మాట చెల్లుద్దా, ప్రైమ్ మినిస్టర్ మాట చెల్లుతుందా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ క్యాండిడేట్స్? అగైన్ ఇక్కడ రాజ్యాంగం రాసేటప్పుడు ద డ్రాఫ్టింగ్ మెంబర్స్ ఏం ఆలోచించారంటే, మనకి ఖచ్చితంగా టూ హెడ్స్ ఉండాలి. ఒక హెడ్ ఎలక్టెడ్ హెడ్ అండి, ఈ హెడ్ డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకుంటారు. ఇంకొక హెడ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. అది గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ఎలక్టెడ్ ఫిగర్స్ వస్తారు. ఓకే, అయితే ఏంటి డిఫరెన్స్ అంటే, ఎప్పుడైనా ఈ ఎలక్టెడ్ హెడ్ ఆటోక్రటిక్ గా బిహేవ్ చేసి మొనార్కియల్ బిహేవియర్ చూపిస్తే వెంటనే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ హెడ్ వచ్చి చెక్ పెడతాడు. ఏంటి చెక్ పెడతారు? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ప్రెసిడెంట్ యొక్క పవర్ ఎక్కడ ఉంటుంది? చట్టాలు పాస్ చేయడంలో. సో ప్రైమ్ మినిస్టర్ వెన్ దే బికమ్ ఆటోక్రటిక్ మొనార్కీ, ప్రెసిడెంట్ ఇమ్మీడియట్లీ కమ్ ఇన్ టు ద యాక్షన్ అండ్ he or she will check the misuse of power by the ruling government. This is a beautiful concept అండి. అయితే రిపబ్లిక్ కి దీనికి సంబంధం ఏంటి, అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, సి ఇండియా ఈజ్ అ రిపబ్లిక్ స్టేట్ అంటారు, భారతదేశాన్ని రిపబ్లిక్ దేశం అంటారు. ఐ ఆస్క్ స్టూడెంట్స్ వై. ఆఫ్లైన్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు వై ఈజ్ ఇండియా రిపబ్లిక్ కంట్రీ అంటే, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్సర్ దట్ బికాస్ వి సెలబ్రేట్ లైక్ రిపబ్లిక్ డే ఆన్ 26 January ఎవ్రీ డే, సో వీఆర్ రిపబ్లిక్ కంట్రీ. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ రిమైండ్, రిపబ్లిక్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందండి? గుర్తుపెట్టుకోండి, మీరు కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించి ప్రెసిడెంట్స్ గురించి, ప్రైమ్ మినిస్టర్స్ గురించి, కింగ్ నేమ్స్, ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అనే కరెంట్ అఫైర్స్ టాపిక్ లో చదువుతారు. అక్కడ మీకు కంట్రీస్ గురించి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా టూ హెడ్స్ ని అబ్జర్వ్ చేయండి. ఏ కంట్రీ కన్నా ఇద్దరు ఉంటారండి టూ హెడ్స్. ఎవరు అంటే, ఫస్ట్ హెడ్ వచ్చేసి హెడ్ ఆఫ్ స్టేట్. ఫస్ట్ హెడ్ ఎవరమ్మా? హెడ్ ఆఫ్ స్టేట్. ఇంకొక హెడ్ వచ్చేసి హెడ్ ఆఫ్ గవర్నమెంట్. Head of state, head of government. Again I'm saying head of state here means it is referring to country, not state. The practical state కాదు, it is referring to country. మనం ఇండియాలో హెడ్ ఆఫ్ ద స్టేట్ పొజిషన్ ఎవరికి ఇచ్చాము అంటే ప్రెసిడెంట్ కి ఇచ్చామండి. ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఆ ప్రెసెంట్ డే రూలింగ్ గవర్నమెంట్ హెడ్ ఎవరమ్మా? ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ అలయన్స్ హెడ్ ఎవరండి? ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు ముర్ము గారికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బికాస్ ముర్ము ఈజ్ ఎ నాన్ పొలిటికల్ ఫిగర్ అండ్ వెరస్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ పొలిటికల్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ నాన్ పొలిటికల్ వస్తుంది, ఇక్కడ పొలిటికల్ వస్తుంది. క్లియర్? మళ్ళీ అన్ని హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని దేశాల్లో ప్రెసిడెంట్స్ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రెసిడెంట్ ప్లేస్ లో బ్రిటన్ అబ్జర్వ్ చేయండి. బ్రిటన్ లో ప్రెసిడెంట్స్ ఉన్నారా? కింగ్స్ ఉన్నారా? క్వీన్స్ ఉన్నారా? సౌదీలో అబ్జర్వ్ చేయండి. నేపాల్లో ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేరు మళ్ళీ. ఓకే, హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఇక్కడ రెండు రకాలు ఉంటారండి. ఏ హెడ్ అయితే ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు, ఏ హెడ్ అయితే ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడతారు, అలాంటి హెడ్ ని ఏమంటారు అంటే ప్రెసిడెంట్ అంటారు. ఏమంటారమ్మా? ప్రెసిడెంట్. ఏ హెడ్ అయితే వంశపారపర్యంగా వస్తారు అంటే హెరిడిటరీ సక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు, ఆ హెడ్ ని ఏమంటారంటే మొనార్క్ అంటారండి. మన భాషలో అయితే కింగ్ అంటాం, ఆ హెడ్ ని ఏమంటారంటే మొనార్క్. సో మొనార్క్ ఏంటమ్మా? హెరిడిటరీ సక్సెషన్ ద్వారా వస్తాడు.
హెరిడిటరీ సక్సెషన్ ద్వారా వచ్చేవాడు మొనార్క్. అలాంటి దేశాలని మొనార్కీ అంటారు. ఏమంటారు? అలాంటి దేశాన్ని మొనార్కీ. గివ్ మీ అ సెకండ్, ఐ విల్ షో. ఇక్కడ రాస్తుంది చూడండి. రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుందంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ దగ్గర వస్తుంది. సో హెడ్ ఆఫ్ ద స్టేట్స్ మనకి 2 టైప్స్ ఉంటారు. ఒక హెడ్ ఏంటి? సక్సెషన్, వంశపారపర్యంగా వస్తారు. ఇంకొక హెడ్ ఎలా వస్తారు? ఎలక్షన్ మీన్స్ లో వస్తారు. ఓకే, ఎలక్షన్ మీన్స్ లో వచ్చే హెడ్ ని మనం ఏమంటామండి? ప్రెసిడెంట్ అంటాం. సక్సెషన్ ద్వారా వచ్చే హెడ్ ని మనం ఏమంటాం? కింగ్ ఆర్ క్వీన్ అంటాం. అంటే ఒక రాజు కొడుకే మళ్ళీ రాజు అవుతాడు, ఆ కుటుంబ సభ్యులే మళ్ళీ రాజులు అవుతారు. ఇప్పుడు ముర్ము కొడుకో ముర్ము గారు కూతురు మరి ప్రెసిడెంట్ ఎవరు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? రామ్నాథ్ కోవింద్ కి ముర్ముకి ఏమైనా రిలేషన్ ఉందా? వాళ్ళు ఏమైనా సేమ్ ఫ్యామిలీ హిస్టరీ షేర్ చేసుకున్నారా? నో. సో డిఫరెంట్ ఫ్యామిలీస్ ద్వారా ఎలక్టెడ్ ద్వారా వచ్చారు, ఎలక్షన్ ద్వారా వచ్చారు. సో ద ప్రెసిడెంట్. అండ్ వంశపారపర్యంగా వస్తే మనకి కింగ్ ఆర్ క్వీన్. అండ్ ఏ దేశాల్లో అయితే వంశపారపర్యంగా ఉన్న రాజులు ఉంటారో అలాంటి దేశాలని ఏమంటారు? మొనార్కీ అంటారు. ఏ దేశంలో అయితే ఎలక్షన్ ద్వారా వచ్చారో అలాంటి హెడ్స్ ఉన్న దేశాలు ఏమంటారు? రిపబ్లిక్ దేశాలు. సో రిపబ్లిక్ ఆపోజిట్ ఏంటమ్మా? మొనార్కీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సరే, ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ఫిగర్ అని చెప్పుకున్నాం. మరి మన ఎలక్షన్స్ లో మీరు ప్రెసిడెంట్ కోటేశారండి. దస్ ఇన్ జనరల్ ఎలక్షన్స్ 2024 యూ ఓటెడ్ ఫర్ ప్రెసిడెంట్. ఇక్కడ నేను అందుకే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ద జనరల్ లోక్సభ ఎలక్షన్స్ అన్నది అనుకోండి, ప్రెసిడెంట్ మీరు ఆన్సర్ పెట్టకూడదు. ఓకే, సో ఎందుకు అంటే అగైన్ చూడండి, రిపబ్లిక్ 2 రకాలండి. రిపబ్లిక్ కంట్రీస్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్లీ ఎలెక్టెడ్, ఇంకొకటి ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా అని చెప్పొచ్చు. మీకు గుర్తుందో లేదో, కోవిడ్ అప్పుడు అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నడిచిందండి. బికాస్ ఎలక్షన్స్ హడావుడి అవుతుంది, అప్పుడే కోవిడ్ కేసులు అప్పుడప్పుడే మనకు పుంజుకునే రైజ్ అవుతున్నాయి. ఇవేమి చూడకుండా ట్రంప్ అసలు పర్మిషన్ ఏం లేకుండా చాలా మంది ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కూడా ఈవెంట్ ని క్రిటిసైజ్ చేశారు. ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ పెట్టారు, ఒక పక్కన కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నా అవి ఏం పట్టించుకున్న పబ్లిక్ గ్యాదరింగ్స్, ఎలక్షన్ క్యాంపెయిన్స్ కంప్లీట్ గా కండక్ట్ చేశారు. దాని వల్ల కూడా కొన్ని ఏరియాస్ ఆఫ్ అమెరికాలో విపరీతంగా కోవిడ్ కేసులు పెరిగాయని చెప్పి ఒక క్రిటిసిజం కూడా వచ్చింది. సో ఎందుకు అక్కడ ట్రంప్ అంతా ఇన్వాల్వ్ అయ్యాడు? బికాస్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఇప్పుడు మీరు ఉన్నారు, ముర్ము గారు క్యాంపెయినింగ్ చేశారు మొన్న, కోవింద్ గారు క్యాంపెయినింగ్ చేశారు ముందు ఎప్పుడైనా? ఆ ముందు అబ్దుల్ కలాం గారు అయ్యారు ప్రెసిడెంట్, ఆయన ఎప్పుడైనా క్యాంపెయినింగ్ వచ్చి మిమ్మల్ని ఓటేయమని అడిగారా? అడగలేదు. బికాస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ సపరేట్ ఉంటుందండి. ఆల్రెడీ మనం ఎవరైతే స్వయంగా ఎన్నుకుంటామో వాళ్ళు వెళ్ళి ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. సో ఎస్, మన ప్రెసిడెంట్ ఎలక్టెడే, కానీ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్ కాదు, ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అర్థమవుతుందా? సో అయినప్పటికీ డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ అయినా ప్రెసిడెంట్ ఈస్ ఎలక్టెడ్ ఫిగర్ అండి. సో ఇండియా ఈస్ అ రిపబ్లిక్ కంట్రీ. క్లియర్? సో ఇది ద రియల్ మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్. సో ఏమన్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. So what is republic? The head of the state is elected by the people or their representatives, and we rejected monarchy. మన రాజరిక వ్యవస్థని మనం యాక్సెప్ట్ చేయలేదు. Establishment of a political system based on democratic principles. Authority of the government is derived from the consent of the governed. So these are the important features of a republic country. Clear? Republic అంటే మీకు ఖచ్చితంగా గుర్తు రావాల్సిన పదం ఏంటమ్మా? ప్రెసిడెంట్. And we also ensured
Political sovereignty is vested in the people, no privileged class. So all public offices are open to every citizen without any discrimination. Then ఇంకా కాన్స్టిట్యూషన్ మనకి ఏ ప్రిన్సిపల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. సో జస్టిస్ మనకి 3 ఫార్మ్స్ లో ఉందండి. ఒకటి సోషల్, ఎకనామిక్, పొలిటికల్. సో ఈక్వాలిటీ వితౌట్ నో సోషల్ డిస్క్రిమినేషన్ ఇస్ సోషల్ జస్టిస్. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ among the people in terms of wealth, income and property is economic justice. రాజ్యాంగం మనం 3 రకాల జస్టిస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రమోటెడ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ఈక్వల్ వాయిస్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ పొలిటికల్ జస్టిస్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ 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 ఇంపార్టెంట్. అయితే మీకు సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంటుందండి. సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము, ప్రెసిడెంట్ పోస్ట్ ని మనం ఏ దేశం నుంచి ఇన్స్పైర్ అయ్యాము, అలా ఇది మీకు ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లెఫ్ అంటే ఇలా యాక్రోనిమ్ గా గుర్తుపెట్టుకుంటారు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఒక దేశం నుంచి ఇన్స్పైర్ చేసామండి. ఈ దేశం పేరు ఏంటో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. పాలిటీ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ లిబర్టీ? లిబర్టీ, ఫ్రీడమ్ ఒకటేనా? స్లైట్లీ డిఫరెంట్ అండి. ఫ్రీడమ్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్స్ ఎందుకు ఇచ్చారంటే బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ గేవ్ అస్ ద లిబర్టీ. సో లిబర్టీ ఇస్ సంథింగ్, ఇట్ ఈస్ absence of restrictions on the activities of individuals along with providing opportunities. So these liberties again మళ్ళీ రెస్ట్రిక్షన్స్ ఇచ్చాం కదా అని చెప్పి నువ్వు ఏది పడితే చేయడానికి లేదు. అంటే నువ్వు దొంగతనం చేసేయచ్చు, ఎవరిని పడితే వాళ్ళు చంపేయచ్చు. దిస్ లిబర్టీ షుడ్ లీడ్ టు పాజిటివిటీ ఆర్ పాజిటివ్ రీకన్స్ట్రక్షన్ ఉండాలి, నెగిటివ్ గా కాదండి. దిస్ షుడ్ బి లీడ్ టు లైక్ పాజిటివ్ కన్స్ట్రక్షన్, నాట్ ఫర్ నెగిటివ్ లైక్ కన్స్ట్రక్షన్. సో పాజిటివిటీ కాబట్టి ఫర్ ఇండివిజువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి మాత్రమే ఈ లిబర్టీస్ యూజ్ అవ్వాలి. ఆ ఇండివిజువల్ గ్రోత్ ని తగ్గించేలా ఉండకూడదు, అలాంటి లిబర్టీస్ మాత్రమే ఇస్తారు. సో ఈ లిబర్టీస్ మనకి ఎలా ఇచ్చారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్, రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, 20, 21, 22. So right to freedom and liberty of thought, expression, belief, faith and worship which are enforceable in courts of law. And equality అంటే ఏంటమ్మా? absence of special privileges ఉండకూడదు. అఫ్ కోర్స్ సివిక్ ఈక్వాలిటీ మనకి ఆర్టికల్ 14, 15, 16, 17, 18 రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వస్తుంది. అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ మనకి ఎలా ఇచ్చారు? ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ 325, 326 కండక్షన్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ బై ఆర్టికల్ 39 directive principles of state policy, distribution of equal wealth. Then what is fraternity? Fraternity, it means a sense of brotherhood and unity among the citizens of the country. So brotherhood అనే ఫీలింగ్ ని ప్రమోట్ చేస్తూ మనకి ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడారు. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇండివిజువల్ డిగ్నిటీ అండి, డిగ్నిటీ. సో ఇట్ ఈస్ రికగ్నైజింగ్ ద పర్సన్ as a sacred individual. And also most beautiful phrase, unity and integrity of the nation. It embraced national integration, removing communalism, regionalism, casteism, linguism and successionism. ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎస్ఎస్సి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ బిట్. కెన్ ద ప్రియంబుల్ బి అమెండెడ్? ప్రియంబుల్ ని అమెండ్ చేయొచ్చా? ఆర్ ప్రియంబుల్ కాన్స్టిట్యూషన్ లో ఒక భాగమా కాదా? ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం? ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఒకసారి 1960లో బెరుబెరీ యూనియన్ కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నో, ప్రియంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏమని చెప్పిందమ్మా? నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంది. అదే సుప్రీంకోర్టు మళ్ళీ జడ్జ్మెంట్ ని రివ్యూ చేసిందండి. చేసి ద వెరీ ఫేమస్ కేశవానంద భారతి కేస్ 1973లో ఏం చెప్పిందంటే, ఎస్, ప్రియాంబుల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇలా జడ్జ్మెంట్ ని రివ్యూ చేయొచ్చా? చక్కగా చేయొచ్చు. ఓకే, సో చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు కానీ మిగతా కోర్ట్స్ కానీ దిగువ న్యాయస్థానాలు ఇచ్చిన జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు రివ్యూ చేసిందండి. ఇదేం తప్పు కాదు, ఇది కాన్స్టిట్యూషనలే. ఎందుకంటే ఆ రోజుకి, ఆ సందర్భానికి, ఆ టైం పీరియడ్ కి, ఆ కేసుకి అది కరెక్ట్ అనిపించవచ్చు. కొన్ని రోజుల తర్వాత బికాస్ అవర్ ఇండియన్ సొసైటీ ఈస్ కంటిన్యూస్ ఎవాల్వింగ్, హ్యూమన్స్ ఆర్ ఎవాల్వింగ్, ఖచ్చితంగా మన నీడ్స్ మారుతాయి. సో నీడ్స్ కి మారినట్టు ఖచ్చితంగా మన జడ్జ్మెంట్స్ ని కూడా రివ్యూ చేయొచ్చండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రియాంబుల్
ఎస్ నవ్ ఈ రోజుకి మనం ఏం కన్సిడర్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్లియర్? నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాను, కెన్ ద ప్రియాంబుల్ బి అమెండెడ్? ఎస్, ఖచ్చితంగా అమెండ్ చేయొచ్చు. 1976 ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, దీన్నే మనం మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇందిరాగాంధీ హయాం నేషనల్ ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగాన్ని వైలేట్ చేశారు, రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చాలా ప్రొవిజన్స్ మార్చి అఫ్ కోర్స్ మళ్ళీ మనం ఆ సవరణలన్నీ కొట్టేసాం కూడా. అయితే ఇది ఒక మంచి సవరణ అని చెప్పుకోవచ్చు, అంటే ఈ పార్ట్ మంచిదని చెప్పుకోవచ్చు. బికాస్ ఈ సవరణలో మనకి మూడు వర్డ్స్ యాడ్ అయ్యాయి. ఏంటి ఆ వర్డ్స్ అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. వాట్ ఆర్ ద 3 వర్డ్స్? సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ ఎక్కడ మనకి యాడ్ అయ్యాయంటే నేను మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అండి, సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది ఇప్పుడు కాన్స్టిట్యూషన్. సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మధ్యలో సోషలిస్ట్, సెక్యులర్ యాడ్ అయ్యాయి. అర్థమవుతుందా? ఈ రెండిట్ల మధ్యలో మనకి ఏం యాడ్ అయ్యాయి? సోషలిస్ట్ అండ్ సెక్యులర్. సో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వాజ్ యాడెడ్ బై విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏం పెట్టాలి? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం వర్డ్ యాడ్ అయింది? ఇంటిగ్రిటీ. సో ఇక్కడ ఇంటిగ్రిటీ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. సో ఇంటిగ్రిటీ ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. ఇంటిగ్రిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కనిపిస్తుందండి. సో ఇక్కడ ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా యాడ్ చేశారు. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, 3 వర్డ్స్ వర్ యాడెడ్. ఇంకొక ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే ప్రియాంబుల్ ని ఎన్నిసార్లు అమెండ్ చేశారు? ఒకసారా, 2 సార్లు, 3 సార్లు? Only once it was amended till today. As of July 2024, preamble was only amended once. అది కూడా ఎప్పుడు? 1976 by which Constitutional Amendment Act? 42nd Constitutional Amendment Act. Clear? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ మీద, దట్ ఈస్ ద ప్రియాంబుల్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బ్యాకప్ ద ఎలక్షన్స్, కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ద డిక్లరేషన్ దట్ డెమోక్రసీ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ వాజ్ మేడ్ బై, ఇందాక మనం చూసాం కదా. సో దీన్ని ఎవరిచ్చారని అడిగారు ఎస్ఎస్సి సీజీఎల్ 2020 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇట్ వాస్ గివెన్ బై జార్జ్ వాషింగ్టన్ ఆర్ విన్స్టన్ చర్చిల్ ఆర్ అబ్రహం లింకాన్ ఆర్ థియోడర్ రూజ్వెల్ట్. సో ఆన్సర్ is 16th president of America, that is Abraham Lincoln is the right answer. Okay, next. So how many times the preamble was amended? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. సో preamble was amended how many times? Only one time. In which year? 1976. By which Constitutional Amendment Act? 42nd Constitutional Amendment Act. Which of the following forms is or are described for ఇండియా ఇన్ ద ప్రియాంబుల్? సో ప్రియాంబుల్ లో ఇండియానే ఏమని డిస్క్రైబ్ చేశారు? సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, సెక్యులర్ మిస్ అయిందని టైపింగ్ మిస్టేక్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. చూసుకోండి, అంతే కదా. ఇండియా ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ సోవరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓకే, అంటే ఉన్న దాంట్లో మనం బెస్ట్ చూస్ చేసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Next, when did India become a republic country according to Indian Constitution? 49, 47, 50 and 52. So remember, కాన్స్టిట్యూషన్ ని 1949 లో అడాప్ట్ చేసుకున్నారు, కరెక్టే. సో దాన్ని బట్టి 1949 కాదు, కాన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 26th January 1950 అమలులోకి వచ్చింది. సో ఇప్పటి నుంచి అమలులోకి వచ్చింది కాబట్టి మనం ఆన్సర్ ఏం పెడతాం? ఆప్షన్ సి, 1950 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Using voting rights during election is related with which type of value? Democratic value, fundamental right, autocratic value, authoritative. So obvious ga democratic value and ప్రజాస్వామ్యపు హక్కు. ఆప్షన్ 1 is the right answer. Next, in which of the following years democracy was introduced in the post-independent India? 1950, 1951 elections and so answer is option 3, 1950.
Option 3 is the right answer. Very easy questions ఇవన్నీ. Next, which type of democracy do we follow in India? SSC CGL 2016 question. Direct democracy, presidential, representative, dictatorship. So, మన direct democracy కాదంటే, see, మన indirect democracy, also known as representative democracy అంటారు. Indirect. అంటే indirect అని ఎందుకు అన్నారు? ప్రజల యొక్క representatives వెళ్ళి అక్కడ పవర్ ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఆల్సో known as representative democracy. So, answer is option C is the right answer. క్లియర్ అంటే నేను ముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ అంతా మీరు వింటే ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. అందుకే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. క్లియర్. Next question, by giving the right to vote, the Constitution of India establishes, this is also previous year question, social democracy, political, choose the correct option. Social democracy, it is talking about inequalities and the answer is political democracy. Option 2, only B is the right answer. Next. Last question, voting is. SSC CGL 2015 question. The unit of area who constitute a unit for electing representative. The process by which voters exercise the right to vote. The process of selecting representatives. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో చూస్ ద బెస్ట్. ఇవన్నీ కూడా ఓటింగ్ లో మన క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇది ఎలిజిబిలిటీ తీసుకుంటాం, ఇదేమో రైట్ టు ఓట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బట్ ద ప్రొసీజర్ ఏంటి? ఇట్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ సెలెక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. Okay, so this is a part 1 of general elections 2024. So if you like this session, so please like, share, comment and subscribe. And నేను ఇందాక మీకు క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, వాటి ఆన్సర్స్ కూడా కమెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ సెషన్, మాకు లైక్ కనిపిస్తే ఖచ్చితంగా విల్ పోస్ట్ ద పార్ట్ 2 ఆఫ్ ద జనరల్ ఎలక్షన్స్ వీడియో 2024. ఓకే, థ్యాంక్ యూ, బై బై.